ఈ 5 సంవత్సరాల కాలంలో మీరిచ్చిన స్ఫూర్తితోనే మన ప్రాంతంలో జరుగుతూ ఉన్న విధ్వంసంకి, దోపిడీకి, అరాచకానికి వ్యతిరేకంగా పోరాడే స్ఫూర్తినిచ్చిన మీ అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఒక్కసారని చెప్పి ఓట్లు వేయించుకొని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్, మన శాసనసభ్యుడిగా వచ్చిన కిలారి వెంకట రోసయ్య ఏ విధంగా దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారో ఒక్కసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అధికారం అనేది ప్రజల కోసం కాదు, మా కోసం అని చెప్పి అడ్డగోలుగా ఏదైతే ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి కానీ మన కిలారి వెంకట రోసయ్యకి ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా దోపిడీ చేశారో అని చెప్పడానికే ఈ పొన్నూరు ప్రజల ప్రజా ఛార్జ్షీట్ని ఈ ఐలాండ్ సెంటర్లో అంబేద్కర్ సాక్షిగా ప్రజల ముందు ఉంచుతా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి ఈ నియోజకవర్గ ప్రజలను కూడా ఆలోచించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి అని చెప్పి అధికారంలోకి వచ్చి ఏ విధంగా ప్రజాధనాన్ని లూటీ చేశారో ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను ఇవాళ ఈ ప్రభుత్వంలో 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి సహకారంతో కిలారి వెంకట రోసయ్య ఏ విధంగా మన నియోజకవర్గాన్ని వివిధ విధాలుగా అందిన కాడికి అందుకున్నట్టు ఎలా దోపిడీ చేశారో ఇవాళ ఈ పొన్నూరు ప్రజల సాక్షిగా నేను మీ ముందుంచబోతా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటి ఈ నియోజకవర్గ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 25 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఉన్నా లేకపోయినా మా దృష్టికి వచ్చిన ప్రజా సమస్యల మీద అధికారంలో ఉన్న పెద్దలను నిలదీయటమో, అధికారం ఉంటే 10 మందికి పంచటమో మేము చేశాం, కానీ ఎప్పుడూ కూడా దోపిడీకి పాల్పడలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఎదురుగా ఉన్న అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, మన నియోజకవర్గంలో ఉన్న కిలారి వెంకట రోసయ్య అడుగడుగున ఏ విధంగా దోచుకుంటా ఉన్నారో ఆ దోపిడీకి పొన్నూరు నియోజకవర్గ ప్రజల ముందు ఈ ఛార్జ్షీట్ని మేము ప్రవేశపెడతా ఉన్నాం. ఇదిగో మీ దోపిడీ అని చెప్పి నేను ప్రజల ముందు ఉంచుతా ఉన్నా. ఇవాళ నియోజకవర్గ ప్రజలే ఆలోచన చేసుకోండి. ఏ అంశాలైతే వాళ్ళు దోపిడీ చేశారో కొన్ని వేల కోట్ల రూపాయలు ఒక్కసారి అని చెప్పి దోపిడీ చేశారో ఇవాళ మీ ముందుంచుతా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ముందుగా ఇందాకే మనం చూసాం, మైనింగ్, పచ్చని పంట పొలాలతో ఉండాల్సిన మన ప్రాంతం చేబ్రోలు ప్రాంతంలోని సేకూరు, వీరనాయకునిపాలెం, సెలపాడు, వడ్లమూడి గ్రామాల్లో పచ్చని తోటలతో ఉండాల్సిన, పంట పొలాలతో ఉండాల్సిన ఆ ప్రాంతం ప్రభుత్వ భూమి లేదు, దళితుల భూమి లేదు, రైతుల భూమి లేదు. ప్రతి ఒక్కటిని అధికారాన్ని ఉపయోగించో, పోలీసులను ప్రయోగించో బెదిరించి భూములు లాక్కొని ఆ ప్రాంతంలో 700 ఎకరాల్లో 2100 కోట్ల మైనింగ్ దోపిడీకి జగన్మోహన్ రెడ్డి సహకారంతో కిలారి వెంకట రోసయ్య గారు పాల్పడటం జరిగింది. ఇందాకే మీరు వీడియో చూశారు. నిలువెత్తు కొండల్లాంటి ఏ విధంగా పుడమి తల్లికి గర్భ శోకాన్ని ఈ పాలకులు మిగిల్చారో కళ్ళ ముందు మీరు చూడటం జరిగింది ఇందాక వీడియోలో. వీళ్ళ యొక్క అరాచకం కారణంగా గ్రామాల్లో భూగర్భ జలాలు లేవు. గ్రామాలకి మిగిలింది ఏంటంటే వీళ్ళ దోపిడీ మూలాన దుమ్ము ధూళి తప్పితే ప్రజలకి మిగిలిందేం లేదు. దోపిడీ సొమ్మేమో నాయకులకు చేరింది, ప్రజల మొహాన దుమ్ము కొట్టారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి అదే విధంగా ఈ ప్రాంతంలో వీరనాయకుని పాలెంలో 65 ఎకరాల దళితులు భూమి ఉంటే
వాళ్ళకు సంబంధం లేకుండా అధికారాన్ని ఉపయోగించి పోలీసులను అడ్డం పెట్టి ఇది మా భూమి అన్నా కూడా పోలీసులను తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి కొట్టి దళితుల భూముల్లో అడ్డగోలుగా మైనింగ్ చేసింది ఇందాకే మీరు చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ ప్రాంతంలో మైనింగ్ దోపిడీ మీద మేము ఎన్నో పోరాటాలు చేసిన ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతి ఒక్కరికి కోర్టుల్లో వేసిన కోర్టులు మీరు విచారణ జరపండి అని చెప్పినా కూడా విచారణ జరపకుండా ఆయన 2100 కోట్ల దోపిడీ చేశారంటే ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భాగస్వామ్యం సహకారం లేకుండా సాధ్యపడుతుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. తాడేపల్లి ప్యాలెస్కి మీరు రెగ్యులర్గా వెళ్ళి కప్పం కట్టడం మూలనే మీరు దోపిడీని ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని సహకారాన్ని ఇవ్వబట్టే పెద్ద ఎత్తున గ్రావెల్ దోపిడీకి ఈ ప్రాంతంలో పాల్పడ్డారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే విజ్ఞప్తి చేసేది, పొడమ తల్లిని చెరపట్టి దోచేసిన ఈ నాయకుల్ని పొన్నూరు ప్రజలు క్షమించరు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఒక్కసారి ఆలోచన చేయండి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డోక్రా సంఘాలను ఈ రాష్ట్రంలో తీసుకొస్తే ఆ డోక్రా సంఘాలు రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలి అని చెప్పి అనుకుంటే ఇక్కడున్న ములుకుదురు నుండి నంబూరు వరకు పొన్నూరు పట్టణంతో సహా బినామీ పేర్లతో బినామీ గ్రూపుల పేరుతో 100 కోట్ల రూపాయలు మహిళల పేరు మీద దోచారు అంటే చివరికి ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బినామీ పేర్లు బినామీ గ్రూపులు మేము కంప్లైంట్లు ఇస్తే ఎంక్వైరీ చేయకుండా ఎవరైతే గ్రూపుల్లో పడాల్సిన వడ్డీని అక్కడున్న నాయకులు వాళ్ళు నాయకురాళ్ళు పంచుకుంటూ వాళ్ళని పేర్లు చెప్తే వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. ఏమనంటే మీరు గనక పేర్లు చెప్తే మీ పేర్ల మీద తీసుకున్న లోన్లు మేము కట్టాం, ఆ లోన్లు మీరే కట్టుకోవాల్సి వస్తుంది, మా పేర్లు బయటికి రావడానికి వీల్లేదు, మీ పేర్లు బయటికి ఇవ్వద్దు అని చెప్పి బెదిరించిన పరిస్థితి మన ప్రాంతంలో ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చివరికి మహిళల ఈ బోగస్ రుణాల్లో బినామీ పేర్లతో బినామీ గ్రూపులతో అడ్డగోలుగా దోచేసిన డబ్బుల్లో కూడా కమిషన్లు తీసుకునే వ్యక్తి మన కిలారి వెంకట రోసయ్య అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతుల పేరు మీద ఇవాళ మన గ్రామాల్లో చూస్తూ ఉన్నాం. సొసైటీలు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి సొసైటీల వరకు గతంలో ఉంటే ఎన్నికలు జరిగేవి, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు పాలకులుగా ఉండేవాళ్ళు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తమకున్న అధికారాన్ని ఉపయోగించి 3 మ్యాన్ కమిటీలు DCCB దగ్గర నుంచి గ్రామాల్లో ఉన్న PSCSల వరకు 3 మ్యాన్ కమిటీలు వేసుకొని బోగస్ రైతుల పేరుతో బోగస్ పట్టాలతో జిల్లాలోనే 600 కోట్ల పైన కుంభకోణం జరిగితే వాటి మీద మేము పోరాటం చేస్తే ఒక్క విచారణ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేయలేదు. అదే తరహాలో ఇక్కడ ఎవరైతే వైకాపా నాయకులు 3 మ్యాన్ కమిటీల పేరు మీద కమిటీలు వేసుకొని బోగస్ పేర్లు రాసుకొని బోగస్ పట్టాలు సృష్టించుకొని వాళ్ళకు అర్హత ఉన్నా లేకపోయినా లక్షలాది రూపాయల రుణాలు ఇచ్చి 100 కోట్లకు పైగా ఎవరైతే వైకాపా నాయకులు కిలాడి అనుచర బృందం ఎవరైతే ఉన్నారో రైతుల పేరు మీద 100 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో దోచారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయండి, ఇవాళ భూదందాలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడో అవసరంలా అనమర్లపూడి గ్రామంలో 4 దశాబ్దాల కాలంగా ఆ గ్రామంలో ఉన్న దళితులు పోరాటం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఆ గ్రామంలో ఆ రోజుల్లో ఉన్న పెత్తందారి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజుల్లో ఉన్న తన పరపతిని ఉపయోగించుకొని తన చుట్టూ ఉన్న 4 వ్యక్తుల పేరు మీద భూమి పట్టాలు తెచ్చుకుంటే వాటికి వ్యతిరేకంగా 4 దశాబ్దాల కాలం కింద కోర్టు నుంచి హైకోర్టుల చుట్టూ తిరుగుతూ పోరాటాలు చేస్తూ ఆ గ్రామంలో ఉన్న భూమిని మాకు పంచండి మహాప్రభు అని చెప్పి తిరిగితే
మరి కిలారి వెంకట రోసయ్య గారు ఎమ్మెల్యే అవ్వగానే వాళ్ళందరినీ పిలిచి, కోర్టుల్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి, నీకు 1,00,000 ఇస్తా, 2 లక్షలు ఇస్తా, మీరు వాళ్ళని భయపెట్టి పోలీసులు పెట్టి కేసులు విత్డ్రా చేయించుకొని 32 ఎకరాల భూమి, 50 కోట్ల విలువైన భూమిని తన బినామీ పేర్ల మీద ఇవాళ రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మార్కెట్లో అమ్మకానికి పెట్టాడనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, దయచేసి ఎవరు ఆ భూముల్ని కొని మోసపోవద్దు అని చెప్పి ఈ బహిరంగంగా ఈ వేదిక మీదుగా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా. ఎవరు ఆ భూములు కొన్నా రాబోయే తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వంలో ఆ భూములు ఆ గ్రామంలో ఉన్న దళితులకి ఎంత వస్తే అంత ఈ తెలుగుదేశం పార్టీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం పంచుతుంది. కిలాడి వెంకట రోసయ్య కిలాడి మాటలు విని ఎవరైనా కొంటే మీరు నష్టపోతారు తప్పితే, కొద్ది రోజుల్లోనే ఏదైతే అమ్మకానికి పెట్టిన ఆ భూముల్లో సాగు చేసే విధంగా మేము తెలుగుదేశం పార్టీ జనసేన ఆధ్వర్యంలో ఆ భూముల్లో దున్నబోతా ఉన్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి మన నాయకుడు ఎలాంటి వాడంటే, ఏ భూమైనా పర్లేదు, అధికారం పోతా ఉంది, త్వరలో నేను దుకాణం ముయ్యాల్సి వస్తుంది, దేవుడు భూమైనా పర్లేదంటే సాక్షి బాబనారాయణ స్వామి వెలిసిన వాసిరెడ్డి రాజా గారు ఇచ్చిన భూముల మీద ఆయన కన్నులు పడ్డాయి. ఆటో నగర్ పేరుతో రైతుల్ని మభ్యపెట్టి బెదిరించి దొంగ సంతకాలు పెట్టించుకొని ఆటో నగర్ పేరు చెప్పి దానిలో 9.5 ఎకరాలు ప్రభుత్వంలో తన అధికారాన్ని ఉపయోగించుకొని 11 సంవత్సరాల లీజు కోసం జీవో తెచ్చుకున్న వ్యక్తి ఆటో నగర్ ఇవ్వటానికి వీల్లేదని చెప్పి తిరస్కరించిన అమాయకులైన కార్మికుల్ని మభ్యపెట్టి ఈ రోజుకి అదే నాటకాలు ఆడుతూ ఉన్న విషయాన్ని ఒక్కసారి ఈ నియోజకవర్గంలో ఉన్న పట్టణంలో ఉన్న కార్మిక సోదరులు గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ధార్మిక పరిషత్తు కోసం ఆటో నగర్ కోసం పెట్టిన ప్రతిపాదనని తిరస్కరించారు, కానీ కిలారి వెంకట రోసయ్య తనకున్న షాపింగ్ కాంప్లెక్స్ కోసం 9.5 ఎకరాలకు మట్టికి 11 సంవత్సరాలు లాంగ్ లీజ్ తెచ్చుకుంటాడు. ఆయన చాలా గొప్పవాడు. కానీ కార్మికుల భూమి కోసం నిన్న మొన్న కూడా తనకున్న చెంచాలని పంపించి కమిషనర్ దగ్గరకు పంపించి ఇంకా దాని చుట్టూతానే తిప్పుతూ వాళ్ళని మభ్యపెడతా ఉన్నారు. కార్మిక సోదరులారా, కళ్ళు తెరవండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మాయ మాటలు చెప్పి మళ్ళీ ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అలాగే మనకు తెలుసు, ఇందాకే చెప్పా, విఎన్ పాలెంలో ఉన్న అసైన్డ్ భూముల్ని దోపిడీ చేయటం జరిగింది. ఇంకా చెప్పాలి అంటే ఏదైతే క్వారీ ఎదురుగా ఉన్న జడ్పీ స్థలం ఏదైతే ఉందో, సంవత్సరాల తరబడి ఒక వ్యక్తికి రిజిస్టర్ కాలేదో, దానిలో ఉన్న భూమిని 30 సెంట్ల భూమిని తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఆర్ఓకు చెప్పి దాన్ని రిజిస్టర్ చేయించుకొని ఇవాళ ఉన్న జడ్పీ క్వారీలో ఉన్న మట్టిని ఆ స్థలానికి తోలి దాని ఎదురుగా ఉన్న ఒక ప్లాట్ని దారి కోసం రిజిస్టర్ చేయించుకున్నాడు. త్వరలో కూడా అవన్నీ బయట పెట్టడం జరుగుతుంది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ ఏదైతే మన దగ్గరే ఉంది ఎన్జిఓ ప్లాట్లు, ఆ రోజు ఉద్యోగస్తులు మాకు భూమి కావాలంటే ఆ రోజు వాళ్ళకి మేము సహకారాన్ని అందిస్తే ఇవాళ ఎన్జిఓ ప్లాట్లో ఒక్కొక్క ప్లాట్కి 2 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు జిల్లా నాయకుల నుంచి మన ఎమ్మెల్యేల వరకు వాటాలు వేసుకొని దాదాపు 5 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేశారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మేము ఒక ఆశయం కోసం ఆ రోజు భూములు ఇచ్చాం. మేము ఆశయం కోసం ఒక సంకల్పం కోసం భూములు ఇస్తే, ప్రభుత్వం ద్వారా ఆ రోజు సహకారాన్ని అందిస్తే, ఇవాళ అదే ప్లాటుల దగ్గర దందా చేసి ప్లాటుకు 2 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసి 5 కోట్ల రూపాయలు గల్లాపెట్టులో వేసుకునే ఘన చరిత్ర కలిగిన వ్యక్తి మన కిలారి వెంకట రోసయ్య అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
అభివృద్ధి చేశానని చెప్తా ఉన్నాడు. అభివృద్ధి చేశాను, నా నియోజకవర్గంలో నేను ఎప్పుడు లేని అభివృద్ధిని చేయడం జరిగిందని చెప్పి రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఊదరగొడుతున్నాడు. ఆ అభివృద్ధి ఏంటో తెలుసా? జరిగే ప్రతి పనిలో కమిషన్ కమిషన్ కమిషన్. మీరు గ్రామంలో ఉన్న చిన్న రోడ్డు నుంచి తీసుకోండి, పట్టణంలో ఉన్న మురుగు కాలువ నుంచి తీసుకోండి, అది మాకు మురుగు కాలువైనా పర్లేదు, శ్మశానమైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, మీరు చేసిన దానిలో నాకు కమిషన్ ఇవ్వండి అని చెప్పి అధికారికంగా ఈ నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయలు వసూలు చేసిన గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి మన కిలాడి వెంకట రోసయ్య గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నాకు పొద్దునే ఎవరో చెప్తా ఉన్నారు, ఏం చెప్పాడు ఈ మధ్యన, ఏదైతే మన దర్గా పెదకాకాని దర్గా ఏదైతే వక్ఫ్ బోర్డు డబ్బులు, అవి కూడా ప్రభుత్వం డబ్బులు కాదు, ఆయన ప్రభుత్వం నుంచి డబ్బులు తేలా, వక్ఫ్ బోర్డు భక్తులు ఇచ్చిన విరాళంతో దానికి రోడ్డు వేస్తూ కాంపౌండ్ కట్టా, అద్భుతాలు చెప్పానని చెప్పే కిలారి వెంకట రోసయ్య దానిలో కూడా 2 కోట్ల వర్క్లో 30% కమిషను నిలబెట్టి వసూలు చేశాడని చెప్పి కూడా నేను ఈ వేదిక మీదుగా తెలియజేస్తా ఉన్నా. అదే కాదు, చివరికి దేవుడు సొమ్మును కూడా వదిలిపెట్టల. కాకాని గుడి నుంచి, కాకాని గుడి, ఎందుకంటే కాకాని గుడికి వెళ్ళే రోడ్డు గతంలో శివరాత్రి వస్తుంది ఇబ్బంది అని చెప్పి మేము దాన్ని గ్రావెల్ వేద్దామంటే ఆ రోజున సర్పంచ్ గారు అడ్డం పడ్డారు. మేము హైకోర్టుకి వెళ్ళి దాన్ని క్యాన్సిల్ చేసి రోడ్డు వేసాం. ఇవాళ అదే దేవుడి డబ్బులతో 90 లక్షలతో రోడ్డు వేస్తే ఆ 90 లక్షల రోడ్లో కూడా 30% కమిషన్ ముందు ఆయనకి తీసుకున్న చరిత్ర అయిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకా రైతులు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇక్కడ ఉపన్యాసం ఇస్తారు, మేము రైతుల కోసం ఉన్నాం, రైతులను ఆదుకోవడానికి మేము ఉన్నామని చెప్తారు. నేను ఒకటే విజ్ఞప్తి చేసేది, ఇవాళ రైతులు 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం 6 కాలం కష్టపడి పండించిన ధాన్యానికి ధర లేదు, కష్టపడి పండించిన మొక్కజొన్నకి ధర లేదు, తెల్లజొన్నకి ధర లేదు. ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు అన్నారు. మన నియోజకవర్గంలో 15 సెంటర్లు పెట్టారు, కొనుగోలు సెంటర్లు. ఇక్కడ కూడా DCMS పేరు మీద కొనుగోలు సెంటర్లు పెట్టారు. కానీ కిలారి వెంకట రోసయ్య ఆయన అనుచర వర్గం మొక్కజొన్న కొనుగోలు సెంటర్లో మార్కెట్లో వాటిని కొనుక్కొచ్చి 2700 800 MSP ఉంటే 1300కో 1400కో మార్కెట్లో కొనుక్కొచ్చి వాటిని వాళ్ళ నాయకుల యొక్క పేర్ల మీద ఆ సెంటర్లో పేర్లు రాయించుకొని ప్రభుత్వానికి ఇస్తే, నేను రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ని కలిసి కొన్ని సెంటర్లో ఒకే ఒక్క వైకాపా కుటుంబం వెంకటకృష్ణాపురం గ్రామంలో ఆ కుటుంబం పేరు మీద 2 కోట్ల రూపాయల విలువైన మొక్కజొన్నల ఆ కొనుగోలు సెంటర్లో కొనుగోలు చేస్తే ఆ వివరాలన్నీ కూడా మేము ఇస్తే ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. చివరికి మొక్కజొన్న కొనుగోలు సెంటర్లో బయట కొని ధాన్యాన్ని ఇచ్చి దాదాపు 20 కోట్ల రూపాయల దాకా సొమ్ము చేసుకున్న ఘన చరిత్ర. కొంతమంది అయితే కొత్త కార్లు కొనుక్కున్న నాయకులు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నారు ఆ సెంటర్ల ద్వారా. అంటే కొనుగోలు సెంటర్లు రైతుల కోసం కాదు, మా కోసం అని చెప్పి. కొనుగోలు సెంటర్లో పొరపాటున మీరు కనుక వేయటానికి వెళ్తే అక్కడున్న హమాలీలో వాళ్ళు ధాన్యం కూలీలో డబ్బులు తీసుకున్నారంటే అర్థం ఉంది, దానికి 100 రూపాయలు తీసుకోవాలి. కానీ మన నియోజకవర్గంలో 200 వసూలు చేశారు. ఆ 200 ఎవరికి అంటే నిలబడి చెప్తా ఉన్నారు, అది మా ఎమ్మెల్యేకి ఇవ్వాలి అని చెప్పి. అంత చరిత్ర కలిగిన పేరు మనకి తీసుకురావడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? నేను ఆర్బీకేలు పెట్టా, నేను అద్భుతాలు చేస్తున్నా, ధాన్యం కొంటున్నా అంటున్నాడు. నేను ఈ జిల్లా కలెక్టర్ని కలిసా,
అయ్యా ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనాలి అంటే మా ఎమ్మెల్యే అనుమతి ఇవ్వాలి, మా ఎమ్మెల్యే అనుమతి ఇవ్వాలి అంటే మా ఎమ్మెల్యేకి కమిషన్ ఇవ్వాలి. ఇదిగో ఈ ఆర్బీకేల్లో ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇక్కడున్న రైతు భరోసా కేంద్రాల్లో డబ్బులు ఇవ్వందే వాటిని కొనుగోలు చేసే పరిస్థితి లేదు, తీసుకునే పరిస్థితి లేదు. దీని మీద సమగ్రమైన విచారణ చేయండి అని చెప్పి ఈనాడున్న జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని నేను స్వయానా కలిసి అడిగితే ఆయన నాకు చక్కనైన ఒక ఉపన్యాసాన్ని అరగంట చెప్పాడు. అండి నేను వెస్ట్ గోదావరిలో చేశా, ధాన్యం కొనుగోలులో చాలా అద్భుతంగా పనిచేశా, నేను ఒక్కడిని కూడా వదిలిపెట్టను, మీరెందుకు చూస్తారు కదా అన్నాడు. పాపం కలెక్టర్ కదా, ఏఎస్ కదా, పాపం కొత్తగా వచ్చాడు జిల్లాకి, విందామని నేను కాగితం ఇచ్చేళ్ళా. ఆ తర్వాత అక్కడ ఏమీ లేదు. కాబట్టి ఇంకా ఆయనకి కాగితం ఇవ్వటం అనవసరం అనుకుని ఇంతవరకు ఆ కలెక్టర్ని కూడా నేను కలవాల. అంటే కలెక్టర్లు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసే దోపిడీల్లో భాగస్వాములయ్యారు. వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వబట్టే ఎమ్మెల్యేలు రెచ్చిపోయి జగన్మోహన్ రెడ్డి సహకారంతో అడ్డగోలుగా నియోజకవర్గాల్లో దోపిడీ చేస్తూ ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చివరికి ఎంత ఘోరం అంటే డోకరా గ్రూపులు ఎవరన్నా ఉంటే మీరు కనుక్కోండి. నాకున్న సమాచారం ప్రకారం వాళ్ళు ఇవి కొనుగోలు చేసినందుకు గోతాలు డబ్బులు వస్తాయి, గోతాల డబ్బులు రైతుకి వెళ్ళాలి, కమిషన్ డబ్బులు గ్రూపులకు వెళ్ళాలి. కానీ ఈ నియోజకవర్గంలో ఆ కమిషన్ డబ్బులన్నీ వచ్చి ఎక్కడ చేరినాయి ఎవరన్నా చెప్తారా? ఎక్కడికి? కిలారి వెంకట రోసయ్య గారికి వచ్చినాయి. ఎంతో తెలుసా? 1.5 కోట్ల ఆ కమిషన్ గోతాల డబ్బులు. మీరు ఎవరన్నా డోక్రా గ్రూప్స్ ఉంటే అడగండి, నాకు అభ్యంతరం లేదు. అలాగే ఒక్కొక్క మాఫియా గురించి చెప్తా ఉన్నా నేను. ఎందుకంటే ఇప్పటివరకు భూమాఫియా చెప్పా, గ్రావెల్ మాఫియా చెప్పా, లేకపోతే కొనుగోలు సెంటర్లో దోపిడీ గురించి చెప్పా, డోకరా రుణాల్లో దోపిడీ గురించి చెప్పా, రైతుల పేరు మీద దోపిడీ గురించి చెప్పా. ఇప్పుడు రేషన్ మాఫియా, రేషన్ మాఫియా అసలు పొన్నూరులో నాకు తెలిసి 25 సంవత్సరాల్లో ఎవడు బియ్యం అమ్ముతాడో తెలియదు, ఎవడు బియ్యం కొనుక్కుంటాడో తెలియదు, ఎవడెవడు వ్యాపారం చేసేవాడు కూడా నాకు తెలియదు. కానీ ఒక కొత్త సంస్కృతి మన నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చింది. ఏంటి అంటే మీరు అమ్మాలంటే నేను చెప్పినాడికి అమ్మాలి, కొనాలి అంటే నేను చెప్పినాడే కొనాలి. ఇంతకు తప్పితే ఇంకెవడో వ్యాపారం చేయడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదు. నెలకి నాకు ఇంత కట్టండి, 10 లక్షల 15 లక్షల. ఆ విధంగా ఈ నియోజకవర్గంలో రేషన్ మాఫియా. ఎందుకంటే లేదంటే ఎవరు వస్తారు? మన పోలీస్ బ్రదర్స్ వస్తారు, పిలుస్తారు, నువ్వు వ్యాపారం చేస్తున్నావు, దొంగతనంగా నిన్ను పట్టుకుంటామంటారు, బెదిరిస్తారు, భయపెడతారు, లొంగకపోతే లేపేస్తారు. దాని పర్యవసానమే ఈ నియోజకవర్గంలో పొన్నూరు పట్టణంలో నడిబొడ్డున జరిగిన బర్నబాస్ హత్య. బర్నబాస్ ఎక్కడ వాడో నాకు తెలియదు. మరి ఆ కుటుంబాలన్నీ రోడ్డు పక్కన ఉంటాయి. ఎక్కడో తమిళనాడు నుంచి ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చారు. వాళ్ళు ఏదో ఈ రకంగా వ్యాపారాలు చేసుకుని వాళ్ళు బతుకుతూ ఉన్నారు. కానీ నేను చెప్పిన వాడే వ్యాపారం చెయ్యాలి, నేను చెప్పిన వ్యక్తులే కొనాలి అని 2 వైకాపా నాయకులు బర్నబాస్ని పిలిచి హెచ్చరిస్తే, మరి కిలారి వెంకట రోసయ్య భాగస్వామ్యంతో బెదిరింపులతో మా భర్త హత్య జరిగిందని కంప్లైంట్ ఇస్తే ఎమ్మెల్యే మీద కేసు ఎందుకు లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 20 కోట్ల రూపాయలు వసూలు చేశారు రేషన్ బియ్యం పేరు మీద. చివరికి ఎలా ఉందంటే బర్నబాస్ హత్య జరిగినా కూడా ఆగల, వాళ్ళ చేతులు రక్తంతో తడిచినా కూడా మా డబ్బు మాకు కావాలి. మళ్ళీ ఇవాళ రేషన్ మాఫియా మన పొన్నూరు పట్టణం సరిహద్దు దాటి పచ్చలతాడిపరు గ్రామం నుంచి పనిచేస్తూ ఉంది. అంటే
ఎవడు వ్యాపారం చేసినా ఏ వ్యాపారం చేసినా నా వాటా నాకు కావాలి, నా డబ్బు నాకు కావాలి, నువ్వు బతుకుంటావో పోతావో నాకు అనవసరం, నాకు అడ్డొస్తే నిన్ను లేపేస్తా అనే విధంగా బర్నబాస్ హత్య ఈ నియోజకవర్గంలో దళితుడి హత్య జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నాకు ఇంకో విచిత్రం, చాలా రేషన్ షాపులు ఉంటాయి, ఎన్ని ఉంటాయో కూడా నాకు తెలియదు, ఎవరిదో కూడా నాకు తెలియదు. కానీ కొత్త సంస్కృతి, నెలకి 500 రూపాయలు కట్టాలి. నేను ఎవరినో అడిగా, ఏంట్రా బాబు అంటే, మీకేం తెలుసు సార్, ఊరికో రేషన్ షాపులు 2-3 రేషన్ షాపులు ఉంటాయి, నెలకు 500 ఇవ్వు, దాన్ని బట్టి ఒక 400 500 వేసుకోండి, ఇంటూ 500 వేసుకుంటే 2.5 లక్షల రూపాయలు నెలకు వస్తాయండి, సంవత్సరానికి 25 లక్షల ఆదాయం వస్తుందని చెప్పాడు. 500 కూడా కకుర్తికో ఏంట్రా నాయన అంటే, ఆ 500 ఎవరికయ్యా వెళ్ళేదంటే మనకు కాదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి కనపడాలి, కిలారి వెంకట రోసయ్య 500 రూపాయలు ప్రతి రేషన్ షాప్ నుంచి ప్రతి నెల వసూలు చేసి రేషన్ బియ్యం అక్రమ రవాణా, ఈ 500 రూపాయలు కూడా కక్కుర్తిపడితే 20 కోట్ల రూపాయలు దోపిడీ చేయటం జరిగింది రేషన్ పేరు మీద. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, పేదలకి పెత్తందారులకి యుద్ధం అంటాడు. ఆయన ఉండేదే పెత్తందారుల వైపు, దోపిడీ వైపు. పేదలకి సెంటు స్థలాల పేరు మీద, మీకెవరన్నా నాలాకోడుగురు గ్రామంలో గుంటూరులో ఉన్న నిర్వాసితుల కోసం భూమి తీసుకున్నారు, మీకెవరన్నా తెలుసుంటే, అక్కడ మీకు పరిచయం ఉన్నాళ్ళు ఉంటే వాళ్ళని వెళ్ళి అడగండి. వెళ్ళి అడిగితే వాళ్ళు రైతుకిచ్చే డబ్బులు వేరు, గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు వేరు. గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు పడకముందే నారాకోడూరు ప్రాంతంలో ప్రభుత్వం తీసుకున్న దానికి ఎకరాకి 10 లక్షల పైన చెక్కులు తీసుకొని, సంతకాలు తీసుకొని, అమాయకులైన చదువు రాని రైతులు, అధికారం దేనికోసం అంటే ప్రజల అధికారాన్ని ఇచ్చింది, చివరికి ఎంత కక్కుర్తంటే బీసీ రైతులండి వాళ్ళు, ఏమీ డబ్బున్నాళ్ళు కాదు, కోటీశ్వర్లు కాదు, చదువు రాని బీసీ రైతుల్ని వాళ్ళ పొలాలు తీసుకొని మేం తీసుకోవడం తప్పితే గత్యంతరం లేదని చెప్పి దానికి 20 లక్షలు 25 లక్షలు వాళ్ళ చేతుల్లో పెట్టి 35 లక్షలు ప్రభుత్వం నుంచి తీసుకొని ఎకరాకి 10 లక్షలు తీసుకొని ఆ డబ్బులు పంచుకున్న కిలాడి వెంకట రోజయ్య ఆయన అనుచర వర్గం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేను చెప్పిందేమీ అసత్యం కాదు. మీరు వెళ్ళి ఎవరికన్నా మీ బంధువులో వాళ్ళు మీకు తెలుసుంటే వెళ్ళి అడగండి. పైగా ఎక్కడ బయటకు వస్తో అని చెప్పి వాళ్ళకు అనుకూలమైన బ్యాంకులోనే అకౌంట్లు ఓపెన్ చేసి దానిలోనే డబ్బులు వేయించి అక్కడే చెక్కులు తీసుకొని వాళ్ళు డబ్బులు తెచ్చుకున్న ఘన చరిత్ర వీళ్ళ. బీసీల గురించి మాట్లాడేది, పేదల గురించి మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఎమ్మెల్యేలు దోచిన డబ్బుతో ప్రజలకు సెంటు కాదు 3 సెంట్లు స్థలం వచ్చేది. ప్రజలకు చెందాల్సిన భూమిని తగ్గించి పేదల భూసేకరణ పేరు మీద అడ్డగోలుగా దోపిడీ చేశారు. అదేవిధంగా ఇంకొక విచిత్రం, కాలనీలు మళ్ళీ దానిలో మెరక వేయటం. మన క్వారీ శివయ్య సాక్షిగా మన ఎమ్మెల్యే గారు ఆయన అనుచరు బృందాన్ని పెట్టి అడ్డగోలుగా ఆ క్వారీని దవ్వి ఆ లారీల మీద ఉంటాయి, ఏది గవర్నమెంట్ సప్లై జగనన్న కాలనీలను బోర్డులు ఉంటాయి, వాటిని గ్రావెల్ని బయట అమ్ముకుంటే పాపం ఎవరో కొత్తగా వచ్చిన సబ్ కలెక్టర్ ఈ రోడ్డు మీద వెళ్తా ఆపితే 25 లక్షల పెనాల్టీ వేశాడు. ఒక్క సంఘటన 25 లక్షల పెనాల్టీ. మీరు ఈ నియోజకవర్గంలో జగనన్న కాలనీ తీసుకోండి, ఏది మన మున్సిపాలిటీలు తీసుకోండి, ఊళ్ళల్లో ఉన్న కాలనీలు తీసుకోండి, ఏ కాలనీ అయినా ఆ మెరక ఎవరు తోలింది, ఎవరు సరిగ్గా చెప్పటల్లా, ఆ మెరక తోలిన వ్యక్తి, దాన్ని తోలించిన వ్యక్తి కిలారి వెంకట రోసయ్య. పాపం ఎవడన్నా అమాయకుడు నేను గ్రావెల్ తోలుకుంటానన్నా ఇవాళ వరకు వాళ్ళకి డబ్బులు ఇలా. ఆ విధంగా ఆయన దాదాపు 10 కోట్ల పైన జగనన్న కాలనీలకు మెరక పేరు మీద దోచాడు.
అదేవిధంగా మద్యం మాఫియా, ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చెప్పాడంటే, ఆయన నిన్న మొన్న సిద్ధంలో ఏం చెప్తున్నాడు, 99.99% నా హామీలు అమలుపరిచానని చెప్పాడు. ఆయన ఇచ్చిన హామీ ఏంటి? మద్య నిషేధం. మద్య నిషేధం సంగతి దేవుడెరుగు, కానీ ఆ మద్యాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా రాష్ట్రంలో ఆయన దోపిడీ చేస్తే మన నియోజకవర్గంలో కిలారి వెంకటరోసే దోపిడీ చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఈ నియోజకవర్గంలో ఎక్కడన్నా బార్లు ఉంటే బార్ల వాళ్ళు సంవత్సరానికి 10 లక్షలు ఇవ్వాలి. 1. 2, బారు నడవాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే. బారు సరిగ్గా నడవకపోతే ఏదన్నా మద్యం దుకాణం కనుక ఇట్టించి అటు మారాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే. ఎంత? 20 నుంచి 30 లక్షలు ఇవ్వాలి. గవర్నమెంట్ మద్యం షాపు మన పొన్నూరు పట్టణంలోనే మూయించి ఒక చోట నుంచి ఒక చోట తరలించాడు ఆయన. దానికి వాళ్ళ వ్యాపారం పెరగాలి కదా, అందుకని ఆయనకి ఒక 20 లక్షలు సమర్పించుకోవాలి. అదేవిధంగా ఎంత విచిత్రం అంటే, మన గ్రామాల్లో బెల్ట్ షాప్ లేని గ్రామం ఉందా చెప్పండి? ఎవరన్నా మా ఊర్లో బెల్ట్ షాప్ లేదు అనేవాళ్ళు చేయెత్తండి. ఎవరెత్తట్లా? ఉందనేవాళ్ళు చేయెత్తులు ఎత్తండి. ఇంకా వెనకాల వాళ్ళు ఎత్తట్లా. మన తమ్ముడు చెబుతున్నాడు, గ్రామానికి 3-4 కూడా ఉన్నాయంట. చివరికి పేదవాడు దాగే బెల్ట్ షాపులు కూడా, దానికి రింగ్ లీడర్ ఎవరంటే మన కిలారి వెంకటరోసయ్య. ఎందుకంటే మీ గ్రామంలో అమ్మే ప్రతి బాటిల్ మీద 10 రూపాయలు ఆయనకి వెళ్ళాలి. 10 రూపాయలు. నువ్వు 100 రూపాయలకి ఇక్కడ కొనుక్కుంటే అక్కడ 110కో 120, 110కి మీకు ఇస్తాడు బెల్ట్ షాపుల్లో. మీరు 120కి అమ్ముకో, 130 అమ్ముకో, ఆ 10 రూపాయల మట్టికి ఎటు గవర్నమెంట్ ఆడదే. కాబట్టి పొన్నూరు నియోజకవర్గంలో బెల్ట్ షాపులో ఎన్ని అమ్మారు? 50,000 బాటిల్ అమ్మారా, లేకపోతే 5 లక్షల బాటిల్ అమ్మారా లెక్క వచ్చుది. ఇంటూ 10 వేసుకొని తీసుకెళ్ళి ఆయనకి లెక్క కట్టాలి. దాని రింగ్ లీడర్ ఎవరంటే కిలారి వెంకటరోసయ్య గారు. చివరికి పేదవాడు తాగే మద్యం మీద కూడా, అదేంటి, శవాల మీద పైసలు ఏరుకుంటారంటారు, అంతేనా? పేలాలు, పైసలు కాదు పేలాలు, శవాల మీద పేలాలు ఏరుకుంటారంటారు. చివరికి పేదవాడు తాగే మద్యంలో కూడా బెల్ట్ షాపులు కూడా రింగు చేసి వాటి మీద డబ్బులు వసూలు చేసే గొప్ప మేధావి. దాని ద్వారా మీరు ఎన్ని బాటిల్స్ కావాలంటే అన్ని బాటిల్స్ వేసుకోండి. 50,000 అయితే ఇంటూ 10 రూపాయలు వేసుకుంటే 5 లక్షలు, లేదా 5 లక్షల బాటిళ్ళు ఉంటే ఇంటూ 10 వేసుకుంటే 50 లక్షలు. సో ఇట్లా వీటి మీద కూడా మళ్ళీ వీటిలో సూపర్వైజర్ ఉద్యోగాలు ఉన్నాయి, మర్చిపోయా. సూపర్వైజర్ ఉద్యోగాలు, మంది ఇచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి మన నాయకుడు, మన ఎమ్మెల్యే 5 నుంచి 10 కోట్ల రూపాయలు నొక్కేసుకొని జేబులో వేసుకున్నాడు. అదేవిధంగా ఈ మధ్యన బార్లు సిండికేట్ అయినాయి. బార్లు సిండికేట్లో కూడా సిండికేట్ అయినందుకు ఆయన 20% కమిషను, మళ్ళీ డబ్బు ఇవ్వాలి. అదేవిధంగా ఈ మధ్యన మనం చూసాం, ఒక బారు వివాదాస్పదమైంది, ఫోర్జరీ సంతకాలు. ఎమ్మెల్యే సహకారం లేకుండా సాధ్యపడుద్దా? సాధ్యపడదు. కాబట్టి ప్రతి దానిలో కూడా ఆయన వాటా ఆయనకు ఉండాల్సిందే, ఆయన డబ్బులు ఆయనకు రావాల్సిందే. ఇది మన నియోజకవర్గంలో ఉన్న మద్యం మాఫియా. అదేవిధంగా మన గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు మరి మీకు ఎవరన్నా తెలుసుంటే, మన పెదకాకాని, చేబ్రోలు, వడ్లమూడి, నంబూరు సర్పంచులు ఆళ్ళైనా సరే ఆయన కమిషన్ ఇవ్వకపోతే సస్పెన్షన్. నంబూరు పంచాయతీ సర్పంచ్ని సస్పెండ్ చేయించాడు. పాపం ఈ మధ్యన చదువుకొని ఎస్సీల్లో ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళు గ్రామాన్ని ఏదో బాగు చేద్దామని చెప్పి చేబ్రోలు సర్పంచ్గా వస్తే ఆయన చెప్పినాటి మీద సంతకాలు పెట్టలేదని చెప్పి ఆమెను సస్పెండ్ చేయించాడు. ఈ విధంగా గ్రామ పంచాయతీలో ఈ మధ్యన వెనుగండ్ల బీసీ సర్పంచ్ని సస్పెండ్ చేయించాడు. ఈ విధంగా తను పంచాయతీల్లో సున్నము, వీధి లైట్లు వీటి పేరు మీద అసలు పనులు చేయకుండానే
₹5 కోట్ల ఆయన వాటాగా డబ్బులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్ని మార్గాలు, అదే చెప్తుంది, ఎన్ని మార్గాలు ఉన్నాయో ప్రజలకు చెప్తా ఉన్నా. ఒక ఎమ్మెల్యే అయితే ఎన్ని మార్గాలుగా దోపిడీ చేయొచ్చో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి చూపెట్టాడు. వాళ్ళ ఎమ్మెల్యేలని ప్రజల కోసం కాదయా, మా ఎమ్మెల్యేలు దోపిడీ కోసం అని చెప్పి మన మీద వదిలాడు. అచ్చోసిన ఆంబోతులాగా మన మీద వదిలాడు. అలాగే దేవాలయాల్లో మనకందరికీ, మనం ఎక్కడో చోట ఏదో మతంలో పుడతాం, పుట్టినప్పుడు ఆ దేవుడి మీద మనకు భయం భక్తి ఉంటుంది. ఆ భయం భక్తి లేని ఎమ్మెల్యే కూడా మన ఎమ్మెల్యేనే. దేవుడు అంటే కూడా భయం లేదండి ఆయనకి. ఎందుకంటే దర్జాగా పెదకాకాని శివాలయంలో చికెన్ వండిస్తాడు, మటన్ వండిస్తాడు. మేము పోరాటం చేస్తేనేమో మా మీద కేసులు పెట్టిస్తాడు. చివరికి ఏ విధంగా అంటే, నాకు నిన్న మొన్న చెప్తున్నారు, శ్రీకృష్ణ వేదపారాయణం అని అత్యున్నతమైన పండితుడికి ఇచ్చే పోస్ట్ అది. ఈ మధ్యన దానికి పెదకాకాని గుళ్ళో ఖాళీగా ఉంటే దాన్ని పిలిచారు, శ్రీకృష్ణ వేదపారాయణం. నాకు అంత తెలియదు, కానీ మీకు తెలిసిన పండితులు ఉంటే వాళ్ళని అడగండి. ఆ పోస్ట్ని మార్కెట్లో బేరానికి పెట్టాడండి, అంగట్లో సరుకులాగా. దాని రేట్ ఎంతో తెలుసా? నువ్వు తక్కువ చెప్పావు, 30 లక్షలు. 30 లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయలు. దాని ఇంటర్వ్యూ పెడితే రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది పండితులు దాని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే, చివరికి ఆయన అనుకున్నాడికి రికమెండేషన్ చేస్తే, మరి ఆయన అదృష్టమో దురదృష్టమో మరి నాకైతే తెలియదు, కానీ సడన్గా అక్కడ ఉన్న ఈఓని మార్చారు, ఎండోమెంట్ కమిషనర్ని మార్చారు. మార్చడం మూలన పాపం వచ్చే 30 లక్షలు మన ఎమ్మెల్యేకి పోయినాయి. అదే మా బొత్స సత్యబాబు చెప్తాడు, డబ్బులు పోయాయి నానేటి చేసేదని. మరి ఇప్పుడు ఆయన చెప్పాలి, డబ్బులు పోయాయి నానేటి చేసేదని మన ఎమ్మెల్యే చెప్పాలి. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే, మన భావనారాయణ స్వామి, సాక్షి భావనారాయణ స్వామి, దానికి కుంభాభిషేకం అని చెప్పి మొదలుపెట్టారు. నా దగ్గర కమిటీ వాళ్ళు వచ్చారు. నేను డైరెక్ట్గా చెప్పా, అయ్యా ప్రజల దగ్గర నుంచి వసూలు చేయటం అనవసరం, ఆయన కోసం యాగం చేసేదైతే ఆయనే డబ్బులు పెట్టుకోండి. మళ్ళీ మీరు వసూళ్ళు మొదలు పెడితే టార్గెట్లు పెడతారు. ఇదిగో ఫ్యాన్సీ షాప్ వాళ్ళు ఎంత ఇవ్వాలి, లేకపోతే బట్టల దుకాణాల వాళ్ళు ఎంత ఇవ్వాలి, ఈ అసోసియేషన్ ఎంత ఇవ్వాలి, ఆ అసోసియేషన్ ఎంత ఇవ్వాలి అని చెప్పి చివరికి టార్గెట్లు పెట్టే షాపు వ్యాపారాన్ని పెట్టి 15,000 నుంచి ఎంత వసూలు చేశారో మనకు తెలియదు, కానీ ఇంతవరకైతే ఎవరెంత ఇచ్చారో తెలియదు. కానీ నాకు తెలిసింది ఏంటంటే, ఎంత అపచారం చేశారంటే, మీరు చూసుంటారు శ్రీశైలంలో కుంభాభిషేకం చెయ్యాలని చూస్తే ఆ సమయంలో చెయ్యకూడదు అని చెప్పి కొంతమంది కోర్టుకు వెళ్తే, రేపు మొదలు పెట్టాలని కుంభాభిషేకం కూడా ఆగిపోయి, మంత్రి గారు మళ్ళీ గవర్నమెంట్ పోతుంది హడావుడి పడతా నిన్న మొన్నో చేశాడు ఆయన. నాకైతే తెలియదు, కానీ ఉత్తరాయణం దక్షిణాయనం అని, ఆ దక్షిణాయనంలో మన కుంభాభిషేకం జరిగిందని నాకు ఎవరో చెప్పారు. నేనైతే పండితుడిని గాను, ఎవరో పండితులు చెప్పింది విని చెప్పేవాడినే ఇక్కడ. ఎందుకంటే ఆయనకు వసూళ్ళు కావాలి, వసూళ్ళు కావాలంటే ఏదో కార్యక్రమం కావాలి. కుంభాభిషేకం మొదలైంది. మరి ఎవరెంత ఇచ్చారు, ఎవరెంత డబ్బులు ఇచ్చారు, ఏంటి ఏమీ తెలియదు. కాబట్టి దేవుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగే ఘన చరిత్ర కలిగిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక ఆంజనేయ స్వామి కొన్ని గుళ్ళు గురించి మనం మాట్లాడినా చాలా తక్కువ. అసలు ఆ దేవుళ్ళే మింగేసే పరిస్థితి వచ్చినప్పుడు రూపాయి డబ్బులు ఆ గుళ్ళో లేవు. ప్రతి కార్యక్రమం మీద పెదకాకాని శివాలయంలో ఎండోమెంట్ వెల్లంపల్లి శ్రీనివాస్ ఎండోమెంట్ మినిస్టర్ ఉంటే, వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తులు కూడా పెదకాకాని గుళ్ళో లెక్కలు రాసి డబ్బులు తీసుకునే చరిత్ర వీళ్ళది. కాబట్టి వీటిలో మరి పెద్ద ఎత్తున
ఇది జరిగింది. అలాగే మన నియోజకవర్గం స్పెషాలిటీ ఏంటంటే అమ్మకానికి ఉద్యోగాలు. ఆయన ఎమ్మెల్యే ఎమ్మటే అవ్వంగానే పెదకాకాగాల్లో షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు వచ్చినాయండి. మూడో నాలుగో వచ్చినాయి. బేరానికి పెట్టారు. రేట్ ఎంతో తెలుసా? 3 లక్షలు అనేది చెప్పారు. 5 లక్షల 5 లక్షలని మన మిత్రులు చెప్తున్నారు. 5 లక్షలంట. మా జయరామరెడ్డిను నా ముందున్న వాళ్ళు చెప్తున్నారు 5 లక్షలు. ఈ మన పొన్నూరు ఊరు చివరిన 132 kV సబ్స్టేషన్. ఎందుకంటే మేము పిల్లలప్పటి నుంచి మన ఊర్లో కరెంటు పోతే ఏం చెప్పేవాళ్ళు అంటే ఎక్కడ తాటికొండలో తీసారండి అని చెప్పేవాళ్ళు, లేకపోతే బాపట్లో తీసేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. దాన్ని మనం అధికారంలో ఉన్నప్పుడు 132 kV సబ్స్టేషన్ తీసుకొచ్చి దాదాపు 100 కోట్లతో దాన్ని నిర్మాణం చేస్తే అధికారం పోయింది. అది ఎవరికి కలిసి వచ్చిందంటే కిలారి వెంకట రోసయ్య గారికి. దానిలో ఉన్న ఉద్యోగాలు 10 12 అంటే ఇందాక చెప్పినట్టు 5 కమ్మాడో 6 కమ్మాడో నాకు తెలియదు, కానీ 12 ఉద్యోగాలు డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చాడు. 7 లక్షల కంట మా అమ్మదా చెప్తున్నాడు. అలాగే ఒక ఆయన 6 అంటున్నాడు. 6 కానీ 7 కానీ ఏదైనా లక్షల్లోనే డబ్బులు ఇచ్చి పోస్టులు అమ్మారు. అదేవిధంగా మీ గ్రామంలో పొరపాటున అంగన్వాడీ ఉద్యోగాలు కనుక ఖాళీ వస్తే దానికి 3 లక్షలు డబ్బులు ఇస్తే అంగన్వాడీ ఉద్యోగం వస్తుంది. చివరికి ఏంటంటే మన పరిస్థితి ఈ ఉద్యోగాల అమ్మకం ద్వారా షిఫ్ట్ ఆపరేటర్లు, లైన్ ఆపరేటర్లు, అంగన్వాడీలో వీటన్నిటి ద్వారా మన ఎమ్మెల్యే సంపాదన 2 కోట్ల రూపాయలు. అలాగే నాకు మొన్న ఆశ్చర్యంగా ఒక విషయం తెలిసింది. ఏంటంటే మొన్న ఎవరో కలిశారు, నన్ను అడిగారు, ఏంటంటే మీ ఊర్లో కొత్త హాస్పిటల్స్ ఎన్ని వచ్చినాయో తెలుసా అన్నారు. నాకు తెలియదయ్యా అని చెప్పా. ఎందుకు అడుగుతున్నావురా అంటే మీ ఊర్లో కొత్త హాస్పిటల్ ఓపెన్ చేయాలి అంటే 5 లక్షలు ఇవ్వాలంట. మన ఊర్లో, మీ ఊరు అంటే మన ఊరు, మన పొన్నూరు పట్టణంలో కొత్త హాస్పిటల్ ఓపెన్ చేయాలంటే 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఒక 4-5 ప్రారంభిస్తే దాన్ని బట్టి ఇంటూ 5 వేసుకోండి. ఎన్ని హాస్పిటల్స్ అయితే అన్ని హాస్పిటల్స్. ఆయనకి 5 లక్షలు ఇస్తే కానీ ఇక్కడ కొత్త హాస్పిటల్ ప్రారంభం కాదు. లేదంటే మున్సిపాలిటీ వాడో టౌన్ ప్లానింగ్ వాడో వస్తాడు, ఎదురుగా బిల్డింగ్ ముందు నుంచుంటారు. బిల్డింగ్ ముందు నుంచొని మరి వాటిని ఇబ్బంది పెడతారు. ఎందుకురా బాబు అని చెప్పి 5 లక్షలు ఇచ్చారు. అలాగే మీకు కోవిడ్ గుర్తుంటుంది, మన పొన్నూరు పట్టణంలో కూడా సెంటర్లు ఓపెన్ చేశారు. కోవిడ్ బాధితులకి భోజనాలు పెట్టే పేరు మీద అడ్డగోలు లెక్కలు రాసి డబ్బులు తీసుకున్నారండి. కోవిడ్ బాధితులకి సెంటర్లో పెట్టి భోజనాలు పెట్టామని చెప్పి అడ్డగోలుగా వీటి మీద ఇవన్నీ కలిస్తే ఈ హాస్పిటల్స్ నిర్వహణ, కోవిడ్లో భోజనాల పేరు మీద 1 కోటి రూపాయల దాకా మరి మన ఎమ్మెల్యే గారు వసూలు చేశాడు. అదేవిధంగా సినిమా హాలు, ఈ మధ్యన మన పొన్నూరులో ఒక సినిమా హాల్ రీమోడలింగ్ అయ్యి ప్రారంభించాలి. వాళ్ళు వెళ్తే మరి ఆయనకి డబ్బులు కట్టకుండా కప్పం కట్టాలి కదా. ఈ సామంతరాజు, ఈ రాజ్యానికి సామంతరాజు కప్పం కట్టాలి కదా. దానికి ఒక 10 లక్షలు సమర్పించుకొని సినిమా హాల్ ప్రారంభం చేసుకున్నారు. అదేవిధంగా ఒక్కసారి మనం చూస్తే మరి ఇక ఒకటే పాపం, అది ఒకటే ఉంది సినిమా హాల్ కొత్తగా ప్రారంభించింది. మిగతా అన్ని పాతయ్యే, బతికిపోయారు వాళ్ళు. తర్వాత మన దీనిలో ఆదరణ పథకంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఆదరణ పథకం కింద వస్తువులు వచ్చినాయి. అది మన మార్కెట్ యార్డ్లో ఉన్నాయి. దానిలో ఆ రోజు ఆదరణం ఏంటంటే 10% మనం డబ్బులు కడితే మిగతా గవర్నమెంట్ భరించి వాషింగ్ మెషిన్లు, వస్తువులు అన్నీ ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చింది, ఆదరణ కింద వచ్చిన వస్తువులు మాయమైపోయినాయి. 25 లక్షల విలువైన వస్తువులు, వాటిని కూడా మార్కెట్లో పెట్టి అమ్మారు. ఎంత మా వాళ్ళు ఎండిఓ ఆఫీస్ చుట్టూ తిరిగి మా బాబురావు, రామారావు గారు వాళ్ళకి చెప్పులు అరిగిపోయినాయి తప్పితే ఎవరికి ఇచ్చారో లిస్ట్ రాలా. చివరికి బీసీలకు ఇచ్చిన వాటిని కూడా మార్కెట్లో పెట్టి సొమ్ము చేసుకునే గొప్ప పార్టీ, గొప్ప నాయకులు, గొప్ప నాయకత్వం వైకాపా పార్టీది. మళ్ళీ బీసీల పేరు చెప్తారు.
తర్వాత సచివాలయాలు, మన పొన్నూరు మున్సిపాలిటీ చూడండి, మా ఆమదాయిలో ఒక కంప్లైంట్ ఇచ్చాడు, అయ్యా సచివాలయాలు కొత్తగా గారారు, వర్షం పడింది, నీళ్లు గారిపోతా ఉన్నాయి, గోడలు పగిలిపోయినాయి, సచివాలయాల మీద పెద్ద ఎత్తున అవినీతి జరిగిందండి మహాప్రభు, మీరు ఎంక్వైరీ చేయండి అంటే, ఎంక్వైరీ చేయటం కాదు కదా, అడ్డగోలుగా రాజముద్ర వేశారు. ఇప్పుడు ఏదో చెప్తారు, ఎవరినైనా ధర్మం చెప్పమని చెప్తారు, కానీ మనవాడైతే పర్లేదు, ఏ దోపిడీ చేసినా పర్లేదనే దృక్పథం ఇవాళ మన పాలకుల్లో, మన ప్రభుత్వంలో ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. జీబీసీ రోడ్డు విస్తరణ, సరే మేమేమి దానికి అడ్డం కాదు, నిలువు కాదు, అధికారం మీది, మమ్మల్ని కూడా రోడ్డు రోళ్ళతో తొగ్గించి మీ రోడ్డు వేయచ్చు, మేమే అభ్యంతరం పెడతలే. కానీ మేము అధికారంలో ఉండగా ఎవరైతే నాయకులు ఆ రోజు వైకాపా పార్టీ తరపున తిరిగారో, మాకు బాండ్లు కాదు డబ్బులు ఇవ్వండి అని చెప్పి మా మీద ఒత్తిడి చేస్తే, ఏదో రోజు మనం ఈ బజార్ని వెళ్ళాలి, వీళ్ళ మొహాలు చూడాలి, వీళ్ళకి నష్టం కలిగించడం ఎందుకు అని చెప్పి మేము ఒక 20 కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చి భూసేకరణ చేద్దామని చెప్పి అంతా తయారు చేసి పెడితే, ప్రభుత్వం రాంగల్నే హఠాత్తుగా ఎన్నికలు వస్తున్నాయి కదా, ఒకటే చూపెట్టాలి, ధూళిపాడ నరేంద్ర కుమార్ చేయని పని నేను చేశా. చెయ్యండి, కానీ ఇన్ని కుటుంబాలు సమిధలు అవ్వాలా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. వాళ్ళని సంతోషపెట్టండి, మీరు వాళ్ళకు కావాల్సిన రాయితీలు ఇవ్వండి, వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు ఇవ్వండి, కానీ వాళ్ళు ఏడిస్తే మనకు వచ్చేది ఏంటి? మరి వాళ్ళందరూ కూడా ఇవాళ ఆయన ఒక పెద్ద ఫోటో దిగాడు, 2 వ్యక్తులకు బాండ్స్ ఇచ్చి నేను బాండ్లు ఇచ్చా అని చెప్పాడు. ఆ బాండ్లు సడన్గా మాయమైపోయినాయి, ఇవాళ వాళ్ళ చెప్పులు అరిగిపోతూ ఉన్నాయి మా బాండ్లు అని చెప్పి. ఇంతవరకు దిక్కే లేదు. కాబట్టి ఆ కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఏదైతే చేయవలసిన న్యాయం ఏదైతే ఉందో మేము చేస్తామని చెప్పి ఈ వేదిక మీదుగా తయారు చేయాలి. అదేవిధంగా ఒక్కసారి మనకి దీనిలో ఇంకొక విషయం చెప్పాలి. నిన్న మొన్న ఒకటి చెప్తున్నారు, ఈ రోడ్డు వైండింగ్లోనే కొన్ని మన పొన్నూరు పట్టణంలో కొన్ని భూములు వక్ఫ్ ల్యాండ్ అని రిజిస్ట్రేషన్ ఆగినాయి. అలాగే ఆ రోడ్లో కొన్ని భూములు ఎండోమెంట్ ల్యాండ్లని రిజిస్ట్రేషన్ ఆగినాయి. నాకు నిన్న మొన్న చెప్తా ఉన్నాడంటే, ఒక నాయకుడు బయలుదేరాడంట, బయలుదేరి నాకు 2 కోట్లు ఇవ్వండి ఇవన్నీ తీయించుతానని చెబుతున్నాడంట. మరి ఆ నాయకుడు ఎవరో నాకు తెలియదు, కానీ ఆ నాయకుడు మన ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితుడు అని చెప్తా ఉన్నారు. 2 కోట్లు ఇవ్వండి తీయించుతానని ఆయన చెప్తున్నాడు. పక్కనున్న మా చందులు అంటాడేమో కనీసం 1 ఇవ్వండి నేను పని చేయిస్తానని చెబుతున్నాడు. నువ్వు మళ్ళీ ఏమనుకోకరా. అంటే దీపం ఆరిపోతుంది కాబట్టి ఈ ఆరిపోయే దీపం ముందే చాప చుట్టేద్దామని ఉన్న అడుగు బడుగు చిల్లర ఎక్కడుందో చూసుకొని, అంటే ఆయనకి బాధ్యత లేదా? రోడ్డు వైండింగ్లో ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచినప్పుడు 22A కింద తీయటానికి ఇన్ని రోజులు పట్టుద్దా? తీయించకుండా పైగా అంట ఈ పట్టణంలో 22A కింద ఉన్నవన్నీ జనాలందరూ వసూలు చేసి 2 కోట్లు ఇస్తేనంట ఆయన 22A కింద తీయించుతాడంట. అంటే ఆయన ఎమ్మెల్యే అయింది ఎలా అయ్యాడు? ఈ నియోజకవర్గ ప్రజలు ఓట్లేస్తేనే కదా అయ్యింది. మరి ఈ నియోజకవర్గ ఉన్న ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యే అయ్యి ఇవాళ అడుగడుగున తన సంపాదన కోసం తప్పితే ఇంకొక దానికి లేని విధంగా ఏ విధంగా ప్రతి దానిలో అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా ఆటో నగర్, నేను ఇందాక చెప్పా, నేను గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆటో నగర్ వాసులందరికీ విజ్ఞప్తి చేశా. ఆటో నగర్ అనేది మా తండ్రి గారు స్వర్గీయ వీర చౌదరి గారు ఉన్నప్పుడు 1987 నుంచి ఆ ఫైల్ నడుస్తుంది ఈ పొన్నూరు పట్టణంలో. దేవాదాయ భూములు తీసుకోవడానికి వీల్లేదు కాబట్టి ప్రైవేట్ భూములు తీసుకుందాం, తీసుకొని ఏపీఐఐసి చేత చేయించుదాం. మీకేదన్నా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం తరపున ఏపీఐఐసి తరపున ఏదైతే ప్రతి నెల మీరు అద్దెంటూ కడతారో ఇన్స్టాల్మెంట్లు ఇప్పిద్దామని అంటే మరి ఆ రోజు ఎవరు ముందుకు రాల.
కానీ ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక నాయకుడు వచ్చి ఎకరం ఇస్తానంటాడు, ఇంకో నాయకుడు వచ్చి 3 ఎకరాలు ఇస్తానంటాడు. ఇవాళ ప్రభుత్వం యొక్క బాధ్యత ఆటోనగర్ ఏర్పాటు చేయాల్సింది. మీరు ఎన్నికలప్పుడు అధికారాన్ని ఈ పట్టణంలో ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి ఆటోనగర్ ఏర్పాటు చేస్తానని చెప్పి మీరు చేసి ఇవాళ ఆ ఆటోనగర్ ఏర్పాటు చేయకుండా ఇంకా ఎంతకాలం ఆ ఎండోమెంట్ ల్యాండ్ చుట్టూ తిప్పుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే 4 సంవత్సరాల 10 నెలల అధికారం మీకు సరిపోలేదా? ఎండోమెంట్ కమిషనర్ దగ్గర నుంచి మీరు కావాల్సిన జీవోలు తెచ్చుకుంటారు. అలాగే ఇంకొక విషయం మర్చిపోయా, వాళ్ళ పరమావిధి ఎట్లా ఉందంటే అధికారం అనేది నా కోసం నా కుటుంబాల కోసమే అన్న విధంగా ఉంది. కిలారి వెంకటరోసయ్య గారి పరిస్థితి ఇక్కడ దేవాదాయ భూములే కాదు, ఆయన వియ్యంకుడు ప్రకాశం జిల్లాలో ఒక ఆయన ఉంటాడు. చందవరం అనే గ్రామంలో రంగనాథ స్వామి గుడికి సంబంధించిన 7 ఎకరాల భూమిని, అది ఎండోమెంట్ భూమి అయితే ఎండోమెంట్ కమిషనర్ దగ్గర నుంచి ఎన్ఓసి తెచ్చుకోకుండా రెవెన్యూ దగ్గర నుంచి ఎన్ఓసి తెచ్చుకొని తమ పేరు మీద రిజిస్టర్ చేయించుకున్న గొప్ప చరిత్ర వాళ్ళది. మీరు టీవీలో చూసుంటారు, ఈ మధ్యన ఎప్పుడో ఈ సీట్లు మార్చడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆయన ముందు మైక్ పెట్టి అడిగారు, ఏంటంటే మీరు సీఎం దగ్గరికి వెళ్ళారంటే నేను ఈ పని మీద కాదు వేరే పని మీద వెళ్ళానని చెప్పాడు. ఆ వేరే పని ఏంటి అంటే తన వియ్యంకుడికి సంబంధించి పక్క జిల్లాలో ఉన్న 7 ఎకరాల ఎండోమెంట్ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో దానికి ఎన్ఓసి ఇప్పించుకొని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు. నేను పైనే పెట్టా జగత్ ప్లస్ కిలాడి అని. కిలారి వెంకటరోసయ్య జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశీస్సులో భాగస్వామ్యమో సహకారమో లేకుండా ఈ నియోజకవర్గంలో ఈ విధమైన పలు అంశాల్లో దోపిడీ చేయడానికి కిలారి వెంకటరోసయ్య ఒక మామూలు శాసనసభ్యుడిగా సాధ్యపడుతుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే మీరు దోచుకోండి, ఆయన ఎలా లైసెన్స్ ఇచ్చారో వీళ్ళకు కూడా లైసెన్స్ ఇచ్చి దోచుకోమని చెప్పారు. అదేవిధంగా మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఇక ఇవన్నీ చెప్పుకుంటే చాలా ఉంటాయి. ఎందుకంటే నాకు ఈ మధ్యన ఎప్పుడో నేను బుడంపాడు మన నారాకోడూరు బుడంపాడు రోడ్డుని వెళ్తుంటే ఒక ఆయన ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టాడు. బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ ఓపెన్ కాల. నేను ఎందుకో ఈ మధ్యన చంద్రబాబు గారి మీటింగ్ కదా అట్లా తిరుగుతా ఉన్నా. నాకు ఆశ్చర్యం వేసి, ఏంట్రా బాబు ఈ బిల్డింగ్ ఓపెన్ కాలేదంటే ఏం చెప్తారు సార్, ఈ బిల్డింగ్ ఓపెన్ చేయాలంటే ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వాలి, మూసున్న బిల్డింగ్ ఏదో మీ అందరికీ ఇదేదో చెప్తారే ఒక ప్రశ్న, మీరు ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు ఉన్న బిల్డింగ్ ఎవరిదైతే వాళ్ళది, మూసిన బిల్డింగ్ ఏదైతే కట్టి ఓపెన్ చేయకుండా ఉంటే వాళ్ళది. ఎందుకంటే నేను పేర్లు చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి పాపం వాళ్ళకి. అంటే వాళ్ళు చెప్తున్నారు ఎమ్మెల్యే పిలిచాడంటే పాపం ఆయన ఏదో ఒక మామూలుగా పని చేసుకొని కష్టపడి ఎదిగి సంపాదించుకొని పైకి వచ్చిన వ్యక్తి డబ్బులు పెట్టి కడితే ఆ బిల్డింగ్ ఓపెన్ చేయాలంటే ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వాలి. కాబట్టి ఇది ఇప్పుడు మావాడు రాసిచ్చింది ఏంటంటే అదే రోడ్లో వెళ్తే కొత్తగా ఒక టీ స్టాల్ పెట్టారు. ఈ టీ స్టాల్ ఏముంది కానీ మన నారాకోడూరు చేపూరుల మధ్య ఒక మటన్ ఈ మధ్యన బిర్యానీ పాయింట్ ఉంది. ఆ బిర్యానీ పాయింట్ రోజుకు 1,00,000-1,50,000 వ్యాపారం చేస్తుందంట. చివరికి దానిలో కూడా డబ్బులు కావాలని అడిగాడంట మన ఎమ్మెల్యే గారు. నాకైతే ఆల్ఫా కొత్తగా వచ్చింది, అది కాదు ఇంకోటి ఉంది. మరి కొత్తగా వచ్చిన ఆయన ఎంత ఇచ్చాడో నాకు తెలియదు. కానీ అంటే మీరు చేసే వ్యాపారాన్ని బట్టి మీరుకొచ్చే సంపదను బట్టి మీరు ట్యాక్స్ కట్టాలి. ఇవన్నీ నేనేదో ఆషామాషిగా చెప్పటల్లా, నవ్వుకోవటానికి చెప్పటల్లా. ఏ విధంగా అధికారాన్ని సామాన్యులు వాళ్ళు కష్టపడి బతుకుదామని వాళ్ళు ఒక వ్యాపారమో ఒక చిన్న టీ స్టాలో ఒక బిల్డింగో కట్టుకొని పని చేసుకుందామంటే అది కట్టుకోవాలన్నా నువ్వు చెయ్యాలన్నా నువ్వు నన్ను అడగాలి, నాకు కప్పం కట్టాలి. నేను ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి దుర్యోధనులాగా ఒక రారాజు అయితే వీళ్ళందరూ దుశ్శాసనలుగా నియోజకవర్గానికి ఒక సామంతరాజులాగా అడుగడుగున డబ్బులు వసూలు చేసే ప్రక్రియ ఉంటే
మరి ఇక ఎన్ని తర్వాతలేకి ఇవన్నీ చాలా చెప్పుకుంటే రేపొద్దుటి వరకు మనందరం ఇక్కడే ఉండాలి. ఈ కాంప్లెక్స్లు ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే రేపొద్దునంతా కూడా ఇక్కడే ఉండాలి. అదేవిధంగా నేను కోరేది ఏంటంటే ఒక్కసారి ఈ నియోజకవర్గ ప్రజల్ని ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ధూళిపాళ వీరయ్య చౌదరి గారు మా తండ్రి గారి దగ్గర నుంచి ఈరోజు మా వరకు మేము సిద్ధాంతాల మీద పోరాటం చేసేవాళ్ళం. ఈ రోజు వరకు నేను వ్యక్తిగతంగా ఎవరి గురించి నేను మాట్లాడాల. చాలామంది ఈ మధ్యన ఏం చేస్తున్నాడంటే కొత్త పద్ధతి ఎన్నుకున్నారు. దారిని పోయే వాళ్ళని తీసుకురావటం, మా మీడియా మిత్రులను కూర్చోబెడతాం, అడ్డగోలుగా బూతులు తిట్టేయటం. ఆ బూతులు తిట్టే వాళ్ళ అకౌంట్ సెటిల్ చేయాలంటే నాకు ఒక రోజు పట్టదు, ఒక గంట పట్టదు. కానీ ఏంటంటే వాళ్ళు ఎవరంటే ఆయన పావులుగా వాడుకునేది ఎవరంటే దళితుల్ని, మహిళల్ని. కాబట్టి మాకు సంస్కారం ఉంది. మేం పోరాటం చేసిన సిద్ధాంతాల మీద పోరాటం చేస్తాం, సమస్యల మీద పోరాటం చేస్తాం, వ్యక్తుల మీద పోరాటం మాది కాదు. వాళ్ళు ప్రభుత్వాన్ని ఇవాళ ఏదైతే మీరు చూస్తూ ఉన్నారు ఈ మొత్తం ఇంకా తక్కువ చేసిందాక మన వాళ్ళందరూ చేస్తే ఇవన్నీ కలుపుకుంటే 2700 కోట్లు అవుద్ది. అవన్నీ ఇంకా చాలా గలపల. ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయిన దగ్గర నుంచి ఆయన భాగస్వామ్యం సహకారంతో మన ఎమ్మెల్యే 2540 కోట్ల రూపాయలు ఆయన దోపిడీ చేయటం జరిగింది. మీరు మన ఓటర్లు 18 ఏళ్ళ నుంచి 60,000 వరకు వేసుకోండి, 2,20,000. అంటే ఆయన ప్రతి ఓటర్కి 1,50,000 ఇచ్చినా కూడా ఇంకా డబ్బులు ఉంటాయి ఆయన దగ్గర. 1,50,000 రూపాయలు ఒక ఓటర్కి ఇచ్చినా కూడా ఇంకా డబ్బులు మిగులుతాయి దీనిలో. కాబట్టి నేను కోరేది ఒకటే, తర్వాత ఇది దోపిడీ సొమ్ము ఎవరిది? మనది, మన సొమ్ము, ప్రజల సొమ్ము ఇది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పుడప్పుడు మీరు చూసుంటారు, రోసే గారు తాడేపల్లి వెళ్ళాడు, ఆయనకి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది, ముఖ్యమంత్రి గారు రమ్మన్నారు. నేను అనుకునేవాడిని ముఖ్యమంత్రి కుటుంబ పెద్ద కదా, మన ఇంట్లో మనం తప్పు చేస్తే మన అమ్మ నాన్న మనల్ని పిలిచి మన చెంపు చళ్ళు అనిపించి, అరే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఏదో పనులు చేయవాకు, నువ్వు జాగ్రత్తగా ఉండని చెబుతారు మన ఇళ్లలో. చెబుతారా చెప్పరా? జగన్మోహన్ రెడ్డి కూడా అలా చెప్తాడని నేను అనుకున్నా. కానీ లోనకెళ్ళి వచ్చిన ప్రతిసారి అంతకంటే రెట్టింపు వేగంతో దోపిడీ చేస్తున్నాడు ఆయన. రెట్టింపు వేగంతో దోపిడీ చేస్తున్నాడు. అంటే ఈ 2540 కోట్లలో మన తాడేపల్లి వాటా, తాడేపల్లి ప్యాలెస్ వాటా ఉంది. కాబట్టే ఎప్పటికప్పుడు పిలిపించుకొని లెక్కలేసి మన క్యాంప్ క్లర్క్ సజ్జల గారు లెక్కలు తెప్పిస్తాడు. ఇదిగో నయా నువ్వు ఇది ఇంత తవ్వావు, ఇంత చేసావు, దీన్ని ఇంత దగ్గర వసూలు చేసావు, కాబట్టి ఈ వసూలు చేసిన దానిలో నువ్వు ఇక్కడ కట్టెళ్ళని చెప్పి కట్టించుకొని ఆయన పంపిస్తున్నారు. మనాడు చెప్పేది ఏంటంటే కరప్షన్ యూనివర్సిటీ ఏదంటే జగన్ది. ఆ యూనివర్సిటీలో స్టూడెంట్ ఎవరంటే మన కిలాడి వెంకట రోజయ్య ఇలాంటి వాళ్ళు 175 మన 23 తీసేయాలి కదా, 151 మన దగ్గర నుంచి వెళ్ళిన 4-5 ఉన్నారు కొత్త స్కూల్ వాళ్ళు. 155 ఇంటూ కనీసం ఇంత కాకపోయినా 2,000 కోట్లు వేసుకోండి. వేసుకుంటే ఎంత దోస్తారు? ఇంతకంటే ఎక్కువ దోచిన వాళ్ళే కానీ తక్కువ దోచిన వాళ్ళు కాదు. ఈ లెక్కను చూసినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన దగ్గర ఉన్న 155 ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో 3 లక్షల కోట్ల ప్రజా సంపదని దోపిడీ చేశారు. దీనికంటే పెరుగుద్ది కానీ తగ్గదు. కాబట్టి ఇక దీన్ని బట్టి మీరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఆలోచన చేసుకోండి. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రకరకాల జిమ్మిక్కులు ప్రయోగిస్తారు. కులం అంటారు, మతం అంటారు, లేకపోతే వీళ్ళు వాళ్ళతో కలిశారంటారు, వీళ్ళు వాళ్ళతో కలిశారంటారు. కాబట్టి ఈ నియోజకవర్గాన్ని మేము ఉన్నంతకాలం ప్రజల కోసం పనిచేశాం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేశాం,
ప్రజలే ఊపిరిగా మేము పనిచేసాం తప్పితే ప్రజల మీద ఎప్పుడూ దౌర్జన్యం చేయలే. కాబట్టి మేము రాజకీయాల్లో ఉన్నంత కాలం మా తండ్రి గారు నేర్పింది ఆ ఆశయాల కోసమే మేము పనిచేస్తాం. తర్వాత ఆయన ఒక కొత్త చరిత్ర మన నియోజకవర్గానికి చేశారు. హత్య, రాజకీయాలు ఉండవు కానీ హత్యలు ఉంటాయి. ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు బర్నబాస్ హత్య ఒకటి. తర్వాత షేక్ బాషు అని మార్కెట్ యార్డ్లో మీరు ఇదివరకు రోడ్డు పక్క నుండి వసూలు చేస్తారు. ఆ కుర్రాడు నారాకోడూరు దగ్గర పనిచేస్తాడు. ఒక రేషన్ లారీ వెళ్తుంది. మనాడు ఉద్యోగం కదా, అత్యుత్సాహంతో దాన్ని ఆపి డబ్బులు కట్టించాలని, వాడికి పాపం తెలియదు ఆ రేషన్ లారీ అని, వెళ్ళి దానికి అడ్డం పడి డబ్బులు అడుగుదామని పడితే లారీ ఎక్కించి తొక్కించారు. అంటే నేను అనేది ఏంటంటే రేషన్ మాఫియా లారీ తొక్కిచ్చి ఒక మనిషిని చంపింది, మైనార్టీని. ఓ 1,00,000 2 లక్షలు ఇచ్చి ఉండొచ్చు, కానీ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఆ విధంగా ఒక మార్కెట్ యార్డ్ ఉద్యోగి చనిపోయాడు. రెండో వాళ్ళు ఎవరంటే మన చేబ్రోల్లో అక్కడ మద్యం షాప్ పెడితే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వద్దన్నారు. కానీ ఆయన వికలాంగుడైన అతన్ని వైకాపా పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు తీసుకెళ్ళి తాగిచ్చి రోకల బండ పెట్టి కొడితే చనిపోతే మళ్ళీ బ్రహ్మాండంగా ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి తిరుగుతున్నారు. మొన్న వెళ్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, తిరిగి ఆయన వీళ్ళని బెదిరిస్తున్నాడంట. ఇవాళకి అక్కడ మాకు బాబో మద్యం షాప్ వద్దు మహాప్రభో అని చెప్పి ఎవరన్నా మాట్లాడితే అధికారాన్ని ఉపయోగించి పేద ముస్లిమ్స్ని, బీసీలని బెదిరించే పాలన ప్రభుత్వం మనది అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మన అబ్దుల్లా అందరికీ తెలుసు. మరి వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. ఆయన ఏం డిమాండ్ చేశాడు, నాకు అనుమానం ఉందండి, మీరు ఒక విచారణ చేయండి అని. ప్రభుత్వం మీదే, అధికారం మీదే ఒక సిఐడి విచారణ చేస్తే ఏం పోద్ది? ఏయచ్చు కదా. అధికారం మీదే అయినప్పుడు మనకు సంబంధించిన ఒక వ్యక్తి చనిపోతే అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి సిఐడి ఎంక్వైరీ చేయొచ్చు. అలాగే ఇంకొక ఇది ఉంది స్లైడ్. అలాగే ఇందాక చెప్పా, ఏదైతే ఒక వైన్ షాప్ గురించి వివాదం ఈ పట్టణంలో నడుస్తూ ఉందో దానికి సంబంధించి దానిలో పనిచేసే హేమాంబదరావు అనే వ్యక్తి, ఆయన మామూలుగా వాకింగ్ అని వెళ్ళాడు, యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు. గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన. మరి దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయించారు మీరు? ఎందుకంటే ఇప్పుడు చూసాం ఈ నియోజకవర్గంలో దళితుడైన బర్నబాస్ కానీ, ముస్లిం సోదరుడైన మహబూబ్ బాషా కానీ, లేకపోతే మన చేబ్రోలుకు సంబంధించిన సుబానీ కానీ, లేకపోతే అబ్దుల్లా గారి అబ్బాయి రషీద్ కానీ, రబ్బానీ కానీ, లేకపోతే గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన హేమాంబదరావు కానీ, మరి వీళ్ళు ఎలా మృతి చెందారు, ఎందుకు మృతి చెందారు? ఎందుకంటే మన ఎమ్మెల్యే యొక్క ధనదాహం కోసం, ఆయన యొక్క అక్రమ సంపాదన కోసం, తన చేతుల్లోనే ప్రతి ఒక్కటి నడవాలి అనే దృక్పథం. ఇంకా కొన్ని మర్చిపోయా నేను. మీరు ఎవరన్నా లేఅవుట్లు వేస్తే చాలు, ఈ నియోజకవర్గంలో 100 ఎకరాలు లేఅవుట్లు వేశారు, ఇంటూ 10 వేసుకోండి, 10 కోట్ల రూపాయలు మన ఎమ్మెల్యేకి వెళ్తాయి. ఇంకొంచెం బలహీనుడు అంటే రేటు పెరుగుద్ది. అలాగే మనం వెళ్తాం ఒక ఎంఆర్ఓ దగ్గరకో పోలీసు వాళ్ళ దగ్గరకో వెళ్తాం, ఎందుకు? మనకు న్యాయం జరుగుద్దని చెప్పి. కానీ ఆ పోస్టింగ్ వేయడానికే ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేస్తాడు. చరిత్రలో మేము చూడలే. పొన్నూరు సిఐ పోస్టింగ్ కావాలంటే దయచేసి ఇప్పుడున్నాళ్ళు ఇచ్చారని నేను అన్నా, కానీ ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళ సంగతి చెప్తున్నా. ఎందుకంటే మీరు ఎలక్షన్లో వచ్చారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. ఇంతకుముందు ఉన్న వాళ్ళందరూ ఎస్ఐ పోస్ట్ కావాలన్నా, సిఐ పోస్ట్ కావాలన్నా, పోస్టును బట్టి 15 లక్షలు, 20 లక్షలు, ఎంఆర్ఓ ఉద్యోగం కావాలంటే 6 లక్షలు, ఎంపీడీఓ ఉద్యోగం కావాలంటే 10 లక్షలు. చివరికి నాకు నిన్న మొన్న ఒకళ్ళు ఏం చెప్తున్నారంటే
ఉపాధి హామీ కూలీల డబ్బుల్లో కూడా వాటికి లెక్కగట్టి మీరు ఉపాధి హామీ కింద ఇంత వర్కులు చేశారు కాబట్టి దానిలో కూడా నాకు పర్సంటేజ్లు ఇవ్వమనే గొప్ప ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే. మరి ఆయన ఆ విధంగా మన నియోజకవర్గ చరిత్రను తిరగరాశాడు. ఏం చెప్తున్నాడు ఆయన? ఏది రైస్ మిల్లు, అది కూడా మర్చిపోయా. ఇందాక ఆర్బీకేల దగ్గర చెప్పాలి. రైస్ మిల్లు సీజన్కి 10 లక్షలు అందరూ కలిసి. మీరు ఆయన ఏం చెప్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి, ఈ మధ్యన మీరు సెల్ ఫోన్లు ఉంటే ఓపెన్ చేస్తే యూట్యూబ్లో ఏమొస్తాయి? నాడు నేడు అద్భుతాలు చేశానని వస్తున్నాయి. మీరు ఇక్కడున్న కోతవేడు దూరంలో ఉన్న మన హై స్కూల్కి వెళ్ళండి, లేకపోతే గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళండి, మన పొన్నూరులో ఉన్న ముస్లిం హై స్కూల్, మన రామ హై స్కూల్కి వెళ్ళండి. నాడు నేడు పేరు మీద అడ్డగోలుగా దోపిడీ చేశారు. అది వాళ్ళు చేసిన అభివృద్ధి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇది మనం ఏ విధంగా పొన్నూరులో ప్రశాంతంగా ఉండే పొన్నూరులో 2 అనుమానాస్పదంగా చనిపోయారు, 3 మన ఎమ్మెల్యే యొక్క ధనదాహం కింద చనిపోయారు. ఇవన్నీ చాలా ఉన్నాయి. బోగస్ గొర్రెల పేరుతో ₹1 కోటి ఇటువంటివి చూస్తే చరిత్ర చెప్తే చాలా ఉన్నాయి. కాబట్టి నేను కోరేది ఏంటంటే, ఇవాళ కొత్తగా మనం చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇక జడ్పీ స్థలం మర్చిపోయి, ఇది కూడా మర్చిపోయా, ఆయన కులం గురించి చాలా ఎక్కువ చెప్తాడు. ఈ మధ్యన ఏంటంటే, ఎప్పుడైతే ఎన్నికలు వస్తున్నాయో ఆ కులం దగ్గరికి వెళ్ళి నేను మీ వాడినే కదా నాకు ఓట్లే అంటున్నాడు. మరి ఆ కులానికి సంబంధించిన వ్యక్తి దగ్గరే జడ్పీలో రోడ్డు ఇవ్వడానికి 30 లక్షలు తీసుకున్నాడు. డబ్బుల దగ్గరకు వచ్చేటప్పుడు కులం లేదు, ఆయనకు ఓటేసే దగ్గర కులం కావాలంట. ఆ తర్వాత ఒక్క నిమిషం. కాబట్టి నేను అందరికీ, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ దూరంగా ఉండే చూసేవాళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇవాళ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మన ఎమ్మెల్యేగా కిలారి వెంకట రోసయ్య గారు 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఈ నియోజకవర్గంలో అడ్డగోలుగా 2540 కోట్ల రూపాయల ప్రజా సంపదని దోపిడీ చేయడం జరిగింది. ఇంకా ఛార్జ్షీట్ పెట్టు, ఇంక ఇవన్నీ అనవసరంలే. ఈరోజు ప్రజల ముందు ఉంచుతా ఉన్నాం. పొన్నూరు ప్రజల యొక్క ఛార్జ్షీట్ని మేము ప్రజల ముందు ఉంచుతా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇద్దరి యొక్క భాగస్వామ్యంతో, సహకారంతో అడ్డగోలుగా ఈ నియోజకవర్గంలో అధికారం ఉంది, మా కోసం, మా కుటుంబాల కోసం, మా చుట్టూ ఉన్న బంధువుల కోసం, ఆయన చుట్టూ ఉన్న 4-5 చెంచాల కోసం అడ్డగోలుగా నియోజకవర్గం మీద పడి, ఈయన రాష్ట్రం మీద పడి జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా దోపిడీ చేయటం జరిగింది. కాబట్టి నేను కోరేది ఒకటే, ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పొన్నూరు నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ దోపిడీ పాలనకి అంతం పలకాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విధ్వంసాన్ని పాలనకి అంతం పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం కోసం, రాష్ట్రం యొక్క ప్రగతి కోసం 2 పార్టీలు కలిసి నడవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రజలారా ఆలోచన చేసుకోండి. ఒక్కసారి అని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకొని ప్రజల్ని వంచి అడుగున దగా చేసి, దోపిడీ చేసి 4 సంవత్సరాల కాలంలో 2540 కోట్ల రూపాయలు దోపిడీ చేసిన కిలాడి జగన్మోహన్ రెడ్డి, మన కిలాడి వెంకట రోసయ్య ఇద్దరిని భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నాళ్లే కాదు, పరోక్షంగా చూస్తా ఉన్న ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ నియోజకవర్గానికి ఎంతోమంది మహానుభావులు ప్రాతినిధ్యం వహించారు.
స్వర్గీయ ఎన్జి రంగా గారు ఈ ప్రాంతం నుంచి పుట్టిన వ్యక్తే. మరి ఎందరో మహానుభావులు పుట్టిన ప్రాంతం ఈ ప్రాంతం. మరి ఈ ప్రాంతంలో వ్యవసాయం మీద ఆధారపడ్డ మన ప్రాంతంలో అడుగడుగున రైతులను దగా చేస్తూ చివరికి పంట నష్ట పరిహారం కూడా వైకాపా నాయకుల జేబుల్లోకి వెళ్ళే పరిస్థితి వాళ్ళ ఉంది. కాబట్టి ప్రజలరా, నేను మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇవాళ దోపిడీ పాలన ఒకవైపు, రామన్న పాలన ఒకవైపు. ఇవాళ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ జగనాసుర పాలనకి అంతం పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ యొక్క కిలాడి జగన్మోహన్ రెడ్డి, కిలాడి వెంకట రోసయ్య ఏ విధంగా ప్రజాప్రతినిధిగా ఆయన ఇక్కడ ఎన్నికై ఒక్కసారని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో 2540 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ఉంటే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వినేవాళ్ళం. ఆ రోజుల్లో దక్కులు పిండారీలు అనే దొంగలు ఓళ్ళ మీద దోపిడీ చేస్తూ ఉంటే బ్రిటిష్ సైన్యం కాల్చి చంపేదంట ఆ రోజుల్లో. వాళ్ళన బ్రిటిష్ పాలన కంటే ఎక్కువ దోపిడీ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో, మన రాష్ట్రంలో జరుగుతూ ఉందని గుర్తుంచుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కాబట్టి నేను కోరేది ఒకటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త విధానాన్ని ఎన్నుకున్నాడు. ఏంటి విధానం అంటే, పాపం అక్కడ ఆయన స్నేహితుడు పక్క రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ గారి యొక్క ప్రగతి భవన్ గోడల బద్దలైని, నా తాడేపల్లి ప్యాలెస్ కూడా గోడల బద్దలవుతాయి. కాబట్టి ఇప్పుడు ఈ నియోజకవర్గం వాళ్ళని పక్కకు పంపించటమో, కొత్త వాళ్ళని తీసుకురావటమో. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి, నీ మంత్రులు ఊర కుక్కల్లాగా మాట్లాడే మంత్రులు చాలామంది ఉన్నారు. మీరు మంత్రులుగా మీ నియోజకవర్గాల్లో మేము అభివృద్ధి చేశామని చెప్తా ఉన్నారు. అభివృద్ధి చేసిన వాళ్ళు తిరిగి ఆ నియోజకవర్గాల్లో నిలబడండి. మేము అభివృద్ధి చేశాం, మా జగన్మోహన్ రెడ్డి 300 సార్లు బటన్ నొక్కాడు, లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో మేము వేసామని చెప్పే మీ నాయకుడు ఇవాళ అదే స్థానాల్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళనో, ఇప్పుడుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళనో నిలబెడితే ప్రజా తీర్పు ఒకటే ఉంటుంది. వీళ్ళందరినీ చాట చూపి బంగాళాఖాతంలో తోసేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నేను మన ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆయన కూడా ఈ మధ్య చెప్పా కదా, దళితులైన ఒక అమ్మాయిని లేకపోతే ఇంకొకళ్ళని పెట్టి నన్ను తిట్టేయటమో లేకపోతే నా గురించి మాట్లాడటమో, మీరు ఏదైనా మాట్లాడండి, ఎన్నికలు వస్తున్నాయి ఇంకా 2 నెలల కాలంలో. జగన్మోహన్ రెడ్డి చేతులే పట్టుకుంటావో, కాళ్ళే పట్టుకుంటావో, ఇంకేమన్నా పట్టుకుంటావో పట్టుకో, మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడు. తేల్చుకోవటానికి ఇక్కడ ధూళిపాల నరేంద్ర సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఊరికినే ప్రెస్ మీట్లు పెట్టి నీ చెంచాల చేత మాట్లాడించడం కాదు. అదే చెంచాల యొక్క అక్రమాలు గనక నేను అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు తెరిచి కన్నెర్ర చేసుంటే ఈ నియోజకవర్గ సరిహద్దుల్లో వాళ్ళు తిరిగేవాళ్ళు కూడా కాదు. మాకు తెలియదా ఎవరేం చేస్తారో? కానీ మాకు మా తండ్రి కొన్ని విలువలతో మమ్మల్ని పెంచాడు, మాకు కొన్ని సాంప్రదాయాలు ఇచ్చారు. కానీ దాన్ని మీరు ఇంకో విధంగా తీసుకుంటే, నిన్న మొన్నటి వరకు నేను ఉత్తరం దక్షిణం అని చెప్పిన వాళ్ళు ఇవాళ సడన్గా మారిపోయి ఇవాళ ఏమంటారు, సన్యాసులు రాసుకుంటే బూడిద రాలిందంట. ఇప్పుడు ఈ సన్యాసులందరూ ఒక చోటకు వచ్చారు, ప్రగల్భాలు పలుకుతున్నారు. నిజమే కదా, నేను అదే చెప్తా ఉన్నా. నువ్వు కాళ్ళు పట్టుకుంటావో, చేతులు పట్టుకుంటావో, ఇంకేం పట్టుకుంటావో, జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని నువ్వు ఎమ్మెల్యేగా నిలబడు. ఈ నియోజకవర్గంలోనే ఇక్కడే పొన్నూరులో తేల్చుకోవడానికి మేము సిద్ధం. మేము సై అంటున్నాం.
అది. అంతేగాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, వేమూరు నాగార్జున్ని ఇట్లా దంతే ఆయన వెళ్ళి పక్కన సంతనూతలపాడులో పడ్డాడు, పక్కన సుచరిత గారిని దంతే తాడికొండలో పడింది ఆమె. మంత్రులుగా చేసిన వాళ్ళు. మన మా పుల్లారావు విడుదల రజనీని విడుదల చేస్తే వచ్చి గుంటూరులో పడింది. అంటే మంత్రులుగా చేసిన వాళ్ళు సొంత నియోజకవర్గాల్లో మా జగన్మోహన్ రెడ్డి ఇంత పొడుగున్నాడు, ఒడ్డున్నాడు, లేకపోతే ఇంత ఛాతీ ఉందని చెప్పే మీ జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గాల్లో మిమ్మల్ని పెట్టి మీరు మళ్ళీ ఎన్నికలకు వస్తే ప్రజలు చీపుర్లు పట్టుకొని మిమ్మల్ని తంతారు. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ బొమ్మను తీసి ఇక్కడ పెడుతున్నాడు, ఈ బొమ్మను తీసి ఇక్కడ పెడుతున్నారు. మీరు ఎన్ని బొమ్మలు మార్చినా వైకాపా పని అయిపోయింది. రెండోది, మొన్న నాకు ఆశ్చర్యం కలిగింది, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటి చెప్పాడండి. ఏంటది? ఆయన ఫ్యాన్ అంట ఇంట్లో ఉంటుందంట, సైకిల్ ఏమో ఇంటి బయట ఉంటుందంట, తాగిన కప్పేమో సింకులో ఉంటుందంట. ఎంత మేధావి అంటే మన క్యాంప్ క్లర్క్ చెప్పాడు. సైకిల్ తొక్కకపోతే ఏమవుతాడు? తొక్కనాడు, కింద పడతాడు. సైకిల్ ఎవరి సింబలు? పేదవాడి ఆత్మ గౌరవానికి ప్రతీక సైకిల్. నీలాంటి దబ్బున్నాళ్ళు, దోపిడీ చేసినాళ్ళు నువ్వు లంబార్గినో, ఆడి కార్లో, బెంజ్ కార్లో తిరుగుతావేమో రోడ్ల మీద. పేదవాడు కష్టపడి తొక్కితేనే సైకిల్ ఉంటుంది. పేదవాడి కష్టాన్ని, ఆత్మగౌరవానికి ప్రతీక సైకిల్. టీ కప్పు తాగిన తర్వాత శుభ్రం చేసుకోవాలి కదా సింకులో, తప్పేముంది? కానీ ఫ్యాన్ అవసరం రోజు ఉండదు. అవసరమైతేనే కరెంటు నొక్కుతారు, స్విచ్ నొక్కుతారు. లేకపోతే ఎవడన్నా నొక్కుతారా? ప్రజలు ఆ స్విచ్ ఎప్పుడో నొక్కటం మానేశారు. కరెంటు ఫ్యాన్ తిరగటం ఆగిపోయింది. ఇంకా వాళ్ళు ఏ భ్రమంలో ఉన్నారంటే ఫ్యాన్ ఏంటో గిర్రుని తిరుగుతుంది అనుకుంటున్నారు. ఆ ఫ్యాన్కి సప్లై అయ్యే కరెంటు స్విచ్ని ప్రజలు ఎప్పుడో ఆంధ్రప్రదేశ్లో ఆపేశారు. అది అధికారం మత్తుతో, అహంకారంతో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అర్థం కావటల్లా. అందుకనే పేదవాడి సైకిల్ని అపహాస్యం చేస్తారు, అవమానిస్తారు. డబ్బులున్నాడు చేసే పని అదే కదా, పేదవాడి సైకిల్ని అవమానించడం ఆయన చేత అయింది, అంతే కదా. ఫ్యాన్ పని, ఫ్యాన్ కరెంట్ ఎప్పుడో ఆపేశారు ప్రజలు, అవునా కాదా? కాబట్టి వాళ్ళు భ్రమల్లో ఉన్నారు, ఉండనియండి. రేపు ఎన్నికల్లో మన ప్రాంతాల్లో, ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఒక సునామీ వస్తుంది, ఆ సునామీలో వీళ్ళందరూ కూడా కొట్టుకెళ్ళిపోవటం ఖాయం. కాబట్టి చివరిగా ఈ నియోజకవర్గ ప్రజలు, ఇంకొకటి మర్చిపోయా, మా వాడిస్తున్నాడు, అది చెప్తాలే, ఏమనుకోకూడదు ఒక 5 నిమిషాలు, ఎందుకంటే ఇస్తానే ఉంటారు. ఇందాకే చెప్పా, ఇచ్చేయన్ని మాట్లాడితే రేపు పొద్దుటి వరకు ఇక్కడే ఉండాలని. కాదే 2 విషయాలు చెప్పాలి. ఈ మధ్యన మా వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఒక వైకాపా నాయకుడు ఏం చెప్పాడంటే, ఎస్ మా ఎమ్మెల్యే చెప్పాడండి, బట్టల షాపు నేను ఖాళీ చేయించా, నేను డబ్బులు ఇచ్చా. అంటే మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసింది దందాలు చేసి షాపులు ఖాళీ చేయటానికా? ఎవరిదండి ఆ షాపు నడుపుతున్న వ్యక్తి? షేక్ జానీ అనే ఒక ముస్లింది. మరి చేయించిన ఆయన ముస్లిమే, కోల్పోయినాడు ముస్లిమే. మళ్ళీ వాళ్ళు మేము ముస్లిమ్స్కి పైనుంచి కింద దాకా బంగారం వేసామని చెప్తారు. అలాగే ఇంకొకటి చెప్పాడు ఆయన, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన ఇంటికి వెళ్ళే దారిలో మేము షాప్ బాడగొట్టారంటే 30 రోజుల్లో 5 నోటీసులు ఇచ్చాడంట. ఆ ఇల్లు కట్టి 30 సంవత్సరాలు అయింది. మా వాడు చెప్తున్నాడు, ఆ ఇల్లు కట్టినప్పుడు ఆ నాయకుడు పుట్టను కూడా పుట్టని వ్యక్తి 30 రోజుల్లో 5 నోటీసులు ఇప్పించి షాప్తో సహా కూల్చేశాడండి. ఆ కూల్చేసిన ఇల్లు ఎవరిది? మహమ్మద్ సాదిక్ అనే ముస్లింది. ఎవరి మీద దౌర్జన్యం చేస్తున్నారు? తోటి మైనారిటీలు, బలహీనులు, మాట్లాడలేని వాళ్ళు, వాళ్ళ మీద మీ దౌర్జన్యం. మీకు చేత అయితే సరైన ఉజ్జీ మీద పడండి, అప్పుడు ఏ విధంగా మిమ్మల్ని తన్ని పరిగెట్టిస్తారో చూపెడతారు వీళ్ళ మీద. పైగా ఆయన ఏం చెప్తాడు, 30 రోజుల్లో అంటే 5 నోటీసులు ఇచ్చారంట. ఆయన పుట్టక ముందున్న ఇల్లు 30 సంవత్సరాల నుంచి ఉన్న ఇంటికి 30 సంవత్సరాల్లో ఒక్క నోటీసు రాలేదు, కానీ 30 రోజుల్లో 5 నోటీసులు ఇచ్చింది. అంటే
వాళ్ళ నాయకులు చెప్పకనే ఏం చెప్తున్నారంటే దందాలు, సెటిల్మెంట్లు, దౌర్జన్యాలు మా పేటెంట్లు అని చెబుతున్నారు. ఇంకోటి అది కాదు, ఇందాక ఏదో చెప్తున్నారు, మావాడు చెప్తున్నాడు గంజాయి. పొన్నూరులో ఉన్న ప్రతి తల్లికి తండ్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రతి తల్లికి తండ్రికి, ప్రతి కుటుంబానికి, మన కుటుంబంలో అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. కానీ ఇవాళ గంజాయి అనే విచ్చలవిడితనం యువకుల్ని నోటితో చెప్పలేని కార్యక్రమాలు చేయిస్తుంది. ఈ మధ్యనే ఒక యువకుడు గంజాయితో చిన్న పిల్లాడి మీద లైంగిక వేధింపులు పాల్పడ్డారు ఈ పట్టణంలో. నిన్న మనం చూసాం, మన పొన్నూరు నుంచి 2 కేజీల గంజాయి వెళ్తుంటే చేబురులు వంతెన దగ్గర పట్టుకున్నారు. అంటే పొన్నూరులో గంజాయి ఎలా వస్తుంది? పోలీసులకు తెలియదా? తెలియకుండానే జరుగుద్దా? గంజాయిలు, సింగిల్ నెంబర్లు, మట్కాలు, జూదాలు ఇవన్నీ పోలీసులకు తెలియకుండానే జరుగుతాయా? అధికార పార్టీ సహకారం లేకుండానే జరుగుద్దా? అధికార పార్టీ నాయకులు చేయబట్టే కదా పోలీసులు చూసి చూడనట్టు పోతుంది. నిన్న కాక మొన్న నేను విన్నా, ఎంత పోలీసులను కూడా ఆలోచన చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇందాక నేను చెప్పా, ప్రతి కుటుంబంలో తల్లి ఉంటారు, తండ్రి ఉంటుంది, పిల్లలు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, మన చుట్టాలు ఉంటారు. ఈ గంజాయి బానిసలై మన ఆడపిల్లల మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే చెప్పుకోలేని వాళ్ళు ఈ పట్టణంలో చాలామంది ఉన్నారు. మా మీద ఈ విధంగా వేధింపులు జరుగుతూ ఉన్నాయి. మా మీద ఈ విధంగా వేధింపులు జరిగినా కడుపులో పెట్టుకొని ఆ తల్లి కన్నీళ్లతో కులిపోతూ ఉంది మన పట్టణంలో. రాజకీయాలు ఉంటాయి, పోతాయి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. గంజాయి ఎక్కడో ఉన్న గంజాయి వైజాగ్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటే అణిచివేయాల్సిన పోలీసు యంత్రాంగం చేష్టలూగి చూస్తూ ఉంది. విచ్చలవిడితనం ఎక్కువయ్యి మన పిల్లల్నే కబలించి వేస్తూ ఉంటే ఈ పట్టణంలో ప్రతి తల్లి తండ్రి ఆలోచన చేయండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరైనా పాలకులైనా ఎవడ వ్యాపారం చేసినా అణిచివేయాల్సిన వ్యక్తులు. ఇంకెవడన్నా ఈ పట్టణంలో గంజాయి వ్యాపారం చేస్తే భయపడాల్సిన వ్యక్తులు ఇవాళ బయటకు వచ్చి నిస్సిగ్గుగా మళ్ళీ ఆ గంజాయి వ్యాపారాలకు పాల్పడతా ఉంటే మనుషులుగా మన ఉండి చచ్చిపోయినట్టే అని చెప్పి నా లెక్క అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సిగ్గుతో తలంచుకోవాలి. ఇవాళ మన ఇంట్లో ఆడపిల్ల కావచ్చు, రేపు ఇంకొకళ్ళ ఇంట్లో ఆడపిల్ల. ఎవరైనా ఎవరింట్లో అయినా ఆడపిల్ల అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. తప్పు చేసిన వాడు ఏ కులమైనా ఏ మతమైనా సరే, తప్పు చేసిన వాడు వీడు తప్పు చేశాడు అని ఖండించలేని పరిస్థితుల్లో మనం ఉంటే సభ్య సమాజం తల వంచుకోవాల్సిన సంఘటనలు మన పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే హృదయ విరకాకారమైన సంఘటనలు, వాటికి పాల్పడిన వ్యక్తులు వాళ్ళు ఆవేదనకి ఇబ్బందులకు గురైనా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అధికార పార్టీ నాయకులు చెప్పారని చెప్పి మామూలు సెక్షన్లో పెట్టి రాయల్గా వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి బయటికి నడుస్తూ ఉంటే పోలీసులు ఉంది సమాజంలో ప్రజల్ని కాపాడటానికా లేకపోతే అధికార పార్టీకి తొత్తులుగా ఉండటానికా అని చెప్పి నేను ఈ వేదిక మీదుగా ప్రశ్నిస్తా ఉన్నా. ఒక వికలాంగురాలో లేవలేని మహిళల మీద ఒక దౌర్జన్యం జరిగితే వాడు మన తమ్ముడైనా సరే లాగి 2 చెంపలు పగలగొట్టి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాల్సిన వాళ్ళం అధికార పార్టీ నాయకులు చెప్పారని చెప్పి వాళ్ళని బయటికి పంపిస్తే ఏం సందేశం మనం ప్రజలకు ఇస్తా ఉన్నామని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ ప్రజలకి
మన యువత గంజాయి బానిసలుగా మారుతా ఉన్నారు. ఈ పట్టణంలోనే కళ్ళెదుట చెప్పుకోలేని సంఘటనలు ఉన్నాయి. దిగ్భ్రాంతి కలిగించే సంఘటనలు ఉన్నాయి. గంజాయి మత్తులో అనాగరికమైన పనులకు పాల్పడతా ఉన్నారు. కాబట్టి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా, మన పట్టణమే కాదు విజ్ఞాన్ చుట్టుపక్కల కూడా తెనాలి నుంచి కొంతమంది వైకాపా నాయకులు వచ్చి యువకుల్ని గంజాయిలుగా బానిసలుగా చేస్తూ ఉన్నారు. ఏం పోలీసులకు తెలియదా? ఎవరు వ్యాపారం చేస్తున్నారో తెలియదా? ఎవరు వీటికి పాల్పడుతున్నారో తెలియదా? ఎందుకు పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అధికారం అనేది పేదల కోసం ఉంది తప్పితే జగన్మోహన్ రెడ్డి లాంటి పెత్తందారులకు, కిలారి వెంకటరోసే లాంటి చెంచాల కోసమో పోలీసు యంత్రాంగం లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను అందరికి కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, చివరగా పొన్నూరు నియోజకవర్గ ప్రజలకి శిరస్సు వంచి నేను తెలియజేసేది ఒకటే, ఒక్కసారి అని చెప్పి మీరు కళ్ళు మూసుకుంటే నిలువు దోపిడీ జరిగింది. రేపు మళ్ళీ కళ్ళు మూసుకుంటే మనకి ఒంటి మీద బట్టలు కూడా మిగలవు. కాబట్టి నేను ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇది జగత్ కిలాడి జగన్మోహన్ రెడ్డి అలాగే కిలారి వెంకటరోసయ్య దోపిడీ మీద 2540 కోట్ల రూపాయల ఛార్జ్షీట్ని పొన్నూరు నియోజకవర్గ ప్రజల ముందు ఉంచుతూ ఉన్నా. ప్రజలారా, మీరే న్యాయ నిర్ణేతలు. ఓటు అనేది మీ ఆయుధం. ఓటు ద్వారా న్యాయం వైపు నిలబడండి, ధర్మం వైపు నిలబడండి. మేము చెప్పామని కాదు, మేము మంచి చేశాం, మంచి చేస్తామనే నమ్మకం ఉంటే మాతో కలిసి నడవండి అని చెప్పి నేను ఈ వేదిక మీదుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే వాళ్ళం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసే వాళ్ళం, ప్రజలే ఊపిరిగా పనిచేసే వాళ్ళం, ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉండేవాళ్ళం. అధికారం ఉందని చెప్పి, అధికారం పోయిందని చెప్పి నేను ఊరు వదిలిపెట్టి గుంటూరు వెళ్ళలా, హైదరాబాదు వెళ్ళా. నేను నా ఊర్లోనే, నా ఇంట్లోనే ఉన్నా. కాబట్టి ఇప్పుడు మరి ఈ దొంగనే ఉంచుతాడో నాకు తెలియదు, ఈ దొంగ కాకపోతే ఇంకో గజ దొంగ వస్తాడో నాకు తెలియదు. ఒక దొంగ పోయితే ఇంకో గజ దొంగ వస్తాడు. ఒక దొంగకు తాళాలు ఇస్తే 2540 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తే ఈ దొంగే నిలబడితే మేము తేల్చుకోవడానికి సిద్ధం. ఇందా చెప్పా, ఇంకో గజ దొంగ వస్తే ఉన్నది ఉంచుకున్నది అన్నీ చాప చుట్టేసి ఊడ్చుకుపోతాడు. కాబట్టి ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి ఈ ప్రజా ఛార్జ్షీట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఇంకా ఇందాక నేను చెప్పినట్టు ఎన్నో అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నీ పడితే రేపొద్దుటి వరకు మీరు మేము ఇక్కడే ఉంటాం. రేపొద్దున మళ్ళీ ఇందాక మనం అనగానే 6 గంటలకు ప్రెస్ మీట్, మరి చెప్పకుండానే ఏం తిట్టాడో నాకు తెలియదు. ఇక్కడ 6 గంటలకి మనం ఇది ఉందంటే 6 గంటలకు ప్రెస్ మీట్. మరి ఏ ఏ ఏ అపరిచితులు పూనారో, ఎవరు మాట్లాడారో రేపు చూస్తే తెలుస్తుంది. సరే, ఎవరు ఏం మాట్లాడినా ఇక్కడ ఏదైతే ఛార్జ్షీట్ అని చెప్పి, నేను ప్రజా ఛార్జ్షీట్ అని చెప్పి ఏదైతే ఈ నియోజకవర్గ ప్రజలు అంబేద్కర్ సాక్షిగా మనం ప్రజల ముందు ఉంచామో, దీనిలో చెప్పిన ప్రతి అక్షరానికి, ప్రతి దానికి మేం కట్టుబడి ఉన్నాం. దేనికైనా సై అని చెప్పి మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. యుద్ధానికి 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 యుద్ధానికి